us start with the next question. Question number 18 from study material. ఏం చెప్తున్నాడు ఈ క్వశ్చన్? ఆల్ ఇన్ వన్ స్టోర్ ఈజ్ ఎ రిటైల్ చైన్ ఆఫ్ డిపార్ట్మెంటల్ స్టోర్ హ్యావింగ్ presence in almost all metro cities across India. Okay. Both exempted as well as taxable goods are sold in such stores. ఏమడుతుందంట? ఎగ్జెంప్టెడ్ ట్యాక్సిబుల్ రెండు అమ్ముతారట ఆ స్టోర్స్లో. ద స్టోర్స్ ఆపరేటెడ్ ఇన్ రెంటెడ్ ప్రాపర్టీస్. ఆల్ ఇన్ వన్ స్టోర్స్ పే జిఎస్టీ అండర్ రెగ్యులర్ స్కీమ్. వాడు రెగ్యులర్ స్కీమ్లో పే చేస్తున్నాడు. ఓకే. ఇన్ ముంబై ద స్టోర్ ఆపరేట్స్ ఇన్ రెంటెడ్ కాంప్లెక్స్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ ఈజ్ యూజ్డ్ బై ద ఓనర్ ఆఫ్ ద స్టోర్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్. ఫర్ పర్సనల్ రెసిడెన్షియల్ పర్పస్. ముంబైలో రెంట్లు ఎక్కువ ఉన్నాయట. సో వాడు ఏం చేసాడు, రెంటెడ్ కాంప్లెక్స్లో కొంచెం పార్ట్లో వాడు పర్సనల్గా ఉంటున్నాడు, ఇంకోటేమో స్టోర్కి వాడుకుంటున్నాడు. ఓకే. ఆల్ ఇన్ వన్ స్టోర్ ముంబై ఫర్నిషెస్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఫర్ ద మంత్. ఏ ఫుల్ డేటా ఇచ్చాడు. కింద ఏమడుతున్నాడు మనకి? గివెన్ ది అబోవ్ అవైలబుల్ ఫ్యాక్ట్స్ యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ద ఫాలోయింగ్. ఐటీసీ క్రెడిటెడ్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. మొత్తం ఐటీసీ వాడికి ఎంత వస్తుంది? కామన్ క్రెడిట్ ఎంత ఉంది? కామన్ క్రెడిట్ అంటే ఏంటి తెలుసు కదా? C2 చెప్తా. ఐటీసీ అట్రిబ్యూటబుల్ టువర్డ్స్ ఎగ్జామ్ సప్లైస్ అవుట్ ఆఫ్ కామన్ క్రెడిట్ అంటే ఏంటి? D1 D2 అడుగుతాడు ఇక్కడ. ఎలిజిబుల్ ఐటీసీ ఫర్ అవుట్ ఆఫ్ కామన్ క్రెడిట్. ఆ మొత్తం ఈ టోటల్ కామన్ క్రెడిట్లోంచి ఎలిజిబుల్ ఎంత అంటే ఏం చేస్తావు? ఈ కామన్ క్రెడిట్లోంచి ఈ D1 D2 మైనస్ చేశాక ఏదైతే ఉందో అది కామన్ క్రెడిట్ అవుతుంది. నెట్ జిఎస్టీ పేయబుల్ ఫ్రమ్ ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లోంచి ఎంత పే చేస్తాను, ఇది మనకు తెలియాల్సింది ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే. క్వశ్చన్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చదువుకుంటూ వెళ్ళి సాల్వ్ చేసుకోవచ్చు. సో బిఫోర్ దిస్ నీకు ఏంటంటే ఇది ఒకసారి రివైజ్ చేసుకో. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఇదేంది? రూల్ 42 కదా. దిస్ ఈజ్ రూల్ 42. 1 సెకండ్. రూల్ 42 ఏం చెప్తుంది మనకి? ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ తరుణ్ రాజ్ సార్ బుక్లో ఇది పేజ్ నెంబర్ 84లో ఉంటుంది ఆ రూల్ నెంబర్ 42 మీద. ఓకే. రూల్ 42 ఏం చెప్తున్నాడు? టోటల్ ట్యాక్స్ పెయిడ్ ఎంతైతే ట్యాక్స్ పే చేస్తున్నామో అది మైనస్ నాన్ బిజినెస్ పర్పస్ని ఎప్పుడు కూడా T1తో యూ విల్ డినోట్ విత్ T1. ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఏమో T2, బ్లాక్డ్ ఐటీసీ ఏమో T3. అవైలబుల్ అదన్నీ తీసాక C1 వస్తుంది. C1 ఏమంటుంటే అవైలబుల్ ఐటీసీ. సో అవైల్డ్ ఐటీసీ. దాని తర్వాత ట్యాక్సిబుల్ అండ్ బిజినెస్ పర్పస్ T4 తీసేస్తే కామన్ క్రెడిట్ ఏమొస్తుంది? C2 వస్తుంది. C2 నుంచి ఇప్పుడు ఏం చేస్తావు? D1కి D2కి ప్రొపోర్షనేట్ చేస్తావు. D1 ఎలా వస్తుంది? C2 ఇది ఇంటూ ఎగ్జామ్టెడ్ బై టోటల్ సప్లై. D2 అంటే ఏంటి? అడాక్గా తీసుకుంటాం. జస్ట్ C2 మీద 5% కట్టేస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా ఇక్కడ T1 T2 T3 అనేవి నీకు గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది. T1 అంటే ఏంటి? నాన్ బిజినెస్. T2 అంటే ఎగ్జామ్టెడ్. T3 అంటే ట్యాక్సిబుల్. T3 అంటే బ్లాక్డ్ ఐటీసీ. సో అందులోంచి వచ్చేది C1 నుంచి T4 తీసేస్తే C2 వస్తుంది. అంతే, డన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క దానికి ఒక లేబులింగ్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే. చూడు. అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ సోల్డ్ ఇన్ ద స్టోర్. ట్యాక్సిబుల్ ఐటమ్స్ ఎంత? అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ సోల్డ్ ఇన్ ద స్టోర్. ఈడ అమ్మిన వాటి యొక్క డీటెయిల్స్ ఇస్తున్నాడు. ట్యాక్సిబుల్ ఐటమ్స్ ఎన్ని అమ్మినట? 42 lakhs. ట్యాక్సిబుల్ ఐటమ్స్ అంటే ఏంటి? T4లోకి వెళ్తుంది. ఐటమ్స్ ఎగ్జామ్టెడ్ వైడ్ ఏ నోటిఫికేషన్ 12 lakhs. ఐటమ్స్ నాట్ లెవేబుల్ టు జిఎస్టీ 3 lakhs. అసలు ఇవి ఒకటి ఎగ్జామ్టెడ్, రెండు ఇవి ఎగ్జామ్టెడ్ అంట. నీకేం చెప్పాను? ఎగ్జామ్టెడ్ అయితే T2 అని చెప్పాను, కానీ ఇది T2 కింద తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు. ఎందుకంటే అసలు ఆ నోటిఫికేషన్లోనే ఆ ఐటమ్స్ మీద వాడు ఏం లెవీ చేయలేదు కాబట్టి అదేమంటావు? అసలు అవి ఎగ్జామ్ట్ అయిపోయాయి కాబట్టి కంప్లీట్లీ అది అసలు ఇందులోకి రాదు. ఒక క్షణం ఈ నోటిఫికేషన్ ఒకటి. సో ఇక్కడ ఏంటంటే ఐటమ్స్ ఎగ్జామ్టెడ్ వైడ్ నోటిఫికేషన్ అంటే అది అసలు దాని మీద అసలు ట్యాక్సీ చేయలేదు కాబట్టి అసలు అందులో తీసుకోకూడదు. ఐటమ్స్ నాట్ లెవబుల్ టు జిఎస్టీ కాబట్టి ఇది కూడా తీసుకోకూడదు. సో ఇప్పుడు ఏంటి? 12 lakhs 3 lakhs రెండు కలిపితే ఎంత వచ్చింది?
15 lakhs. అట్లని ఎలా ట్రీట్ చేయాలంటే ఈ రెండింటిని కూడా ఎగ్జామ్టెడ్ కింద ట్రీట్ చేయాలి. నెక్స్ట్ ఏముంది, ముంబై స్టోర్ ట్రాన్స్ఫర్స్ టు అనదర్ ఆల్ ఇన్ వన్ స్టోర్ లొకేషన్ located in Goa certain taxable items for the purpose of distributing the same as free samples. దేని కట్టవాడు ఫ్రీ శాంపిల్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముంబైలో ఉన్న స్టోర్ వాడు గోవాలో ఉన్న స్టోర్కి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇప్పుడు ఏంటంటే దాని వాల్యూ ఇచ్చాడు. నార్మల్గా ఇన్వాయిస్ ఎంత చేశాడట 5 lakhs, బట్ దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ముంబై స్టోర్లో 8 lakhs ఉంది. ఇప్పుడు నువ్వు ఒకసారి రీకాల్ చేసుకోవాల్సింది ఏంటంటే వాల్యూ ఆఫ్ సప్లయర్ రూల్ నెంబర్ 28 ఏం చెప్తుందంటే మనకి ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకోండి అని చెప్తాడు. అక్కడ నువ్వు నార్మల్గా రీకాల్ చేసుకో. రూల్ నెంబర్ 28 కావాలంటే ఈ టాపిక్ ఎక్కడ ఉంటుందంటే పేజ్ నెంబర్ 73 ఆఫ్ తరుణ్ రాజ్ సార్ బుక్. అందులో రూల్ నెంబర్ 28లో ఏం చెప్తుందంటే ట్రాన్సాక్షన్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ ఇంక్లూడింగ్ డిస్టింక్ట్ పర్సన్స్ అయితే రిలేటెడ్ కానీ డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య కానీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దాని వాల్యూ అంత డిటర్మైన్ చేయాలంటే ఫస్ట్ ఏముంటుంది, ఓపెన్ మార్కెట్ వాల్యూ, లైక్ అండ్ క్వాలిటీ, దాని తర్వాత కాస్ట్ ప్లస్ 10%. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తాడంటే రెసిపియంట్ ఎలిజిబుల్ ఫర్ 100% ఐటీసీ అయితే, ఒకవేళ నీ రెసిపియంట్ 100% ఐటీసీకి ఎలిజిబుల్ అయితే ఓపెన్ మార్కెట్ వాల్యూ ఈజ్వల్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత ఉంటే అంత తీసేసుకో. ఒకవేళ నీ రెసిపియంట్ కనుక 100% ఐటీసీకి ఇన్ఎలిజిబుల్ అయితే అప్పుడు ఏం చేసుకుంటాం, ఓపెన్ మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ వాల్యూనే ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద తీసుకుంటాం. ఓకే, అంతే. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే వాడు ఏ పర్పస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడట, ఫ్రీ శాంపిల్స్ కింద ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మనకి ఏం నేర్చుకున్నాం అంటే బ్లాక్డ్ ఐటీసీలో ఏం నేర్చుకున్నాం, ఫ్రీ శాంపిల్స్ కింద ఎప్పుడైనా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు వాటి మీద నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేయలేవు. సో ఇదేంటి, 100% ఐటీసీకి ఎలిజిబుల్ కాదు కదా, ఇన్ఎలిజిబుల్ అయినప్పుడు ఏం చేయాలి, ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. ఓపెన్ మార్కెట్ వాల్యూ అంటే ఏం తీసుకుంటావు, ఇక్కడ ఏం మార్కెట్ వాల్యూలో 8 lakhs తీసుకోవాలి దాని వాల్యూ. ఓకే, అనాలిసిస్ అర్థమైంది కదా. ఓకే, సో ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఎంత ఉంది మొత్తం, ఇది కూడా ఏం చేస్తావు, 8 lakhs అనేది ఒక ట్యాక్సిబుల్ ఐటమ్ ఇచ్చాడు, ఈ 2 ఎగ్జామ్టెడ్, ఇదేంది ఆల్ ఇన్ వన్ స్టోరు ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు, నీ టోటల్ సేల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది, ఈ 2 పేరాలు ఉంటాయి సేల్ యొక్క ఇన్ఫర్మేషన్. అంటే నేను ఏమేమి సేల్ చేశాను, ట్యాక్సిబుల్ ఐటమ్స్ సేల్ చేశాను, ఎగ్జామ్టెడ్ ఐటమ్స్ సేల్ చేశాను, జిఎస్టీకి లెవీ అవును సేల్ చేశాను, ఆ తర్వాత రిలేటెడ్ పర్సన్స్కి కూడా సేల్ చేశాను కదా. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే దీనిలోంచి నువ్వు ఒకటి తీసుకోవచ్చు, ఏంటి, ఎగ్జామ్టెడ్ డివైడెడ్ బై టోటల్ సప్లై అన్న డెఫినేషన్కి మనం వాల్యూ తీసుకోవచ్చు. ఎంత, ట్యాక్సిబుల్ ఐటమ్ ఎంత అయింది, 42 lakhs, ఎగ్జామ్టెడ్ ఎంత 12 lakhs ప్లస్ 3 lakhs 15 lakhs డివైడెడ్ బై టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ, టోటల్ సప్లై ఎంత 42 ప్లస్ క్యాల్కులేటర్ తీసుకో, 42 ప్లస్ 12 ప్లస్ 3, 42 lakhs ప్లస్ 12 lakhs ప్లస్ 3 lakhs ప్లస్ 8 lakhs ఎంత వచ్చింది, 65 lakhs. ఇది ఏంటంటే ఎగ్జామ్టెడ్ డివైడెడ్ బై టోటల్ సప్లై, అది ఈ రేషియో పక్కన ఉంచుకో, ఉపయోగపడుతుంది తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు, ట్యాక్స్ ఇప్పుడు ఏం చేస్తాను, టోటల్ ట్యాక్స్ పెయిడ్, ఇక్కడ వాడు ఏమేమి అడిగాడో అవన్నీ ఇక్కడ రాసుకున్నాను నేను, క్వశ్చన్లు అడిగినవన్నీ ఇక్కడ రాసుకున్నా. ఓకే, కిందకు వస్తే టోటల్ ట్యాక్స్ పెయిడ్ ఎంత, 9,90,000. ఇది మీద వచ్చింది 42 lakhs ఇంటూ 18%. ఎక్కడ చెప్పాడు, కింద ఏం చెప్పాడంటే GTA has not exercised the option to pay tax itself. Tax is payable on such services at the rate 5%. The rate of GST in all other cases is 18%. ఈ జీటీఏ దాంట్లోనే 5%, మిగిలినవి కూడా 18% అని చెప్పాడు నీకు. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి, ట్యాక్సిబుల్ ఐటమ్స్ 42 lakhs మీద 42 lakhs ఇంటూ 18% ఎంత వచ్చింది, 42 lakhs ఇంటూ 18%, 42 lakhs ప్లస్ 8 lakhs ఎంత, 50 lakhs. 50 lakhs మీద 18% ఎంత, 9,90,000. ఒక్కసారి ఏదో తప్పు చేస్తున్నా, ఇంటూ 18%, ఏదో తప్పు చేస్తున్నా, తప్పు చెప్తా. ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఇవి సేల్ కదా, నువ్వు ఐటీసీ క్యాలిక్యులేట్ చేయాలంటే పర్చేసెస్ మీద చేయాలి, సేల్ మీద ఎందుకు చేస్తున్నాను నేను,
సారీ, ఇట్స్ మై మిస్టేక్. నార్మల్లీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా దేనికంటే ఎగ్జామ్టెడ్ డివైడ్ బై టోటల్ సప్లై యొక్క పాయింట్ తీసుకోవడానికి. అది తీసేసుకున్నావు కదా ఇక్కడ. ఎస్. నెక్స్ట్ ఏంటంటే చూడు, నెక్స్ట్ aggregate value of various items procured for being sold in the store. aggregate items procured అంటే ఇది పర్చేసెస్. ఐటమ్స్ ప్రొక్యూర్డ్ అంటే ఏంటి? పర్చేసెస్ మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వీటి మీద మనం ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటాం. వీటి మీద నీ పర్చేసెస్ మీద టోటల్ ఇన్వర్డ్స్ మీద ఎంత అయితే ట్యాక్స్ పే చేసావో దాన్ని ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్యాక్సిబుల్ ఐటమ్స్ ఎంత? 55 lakhs. 55 lakhs మీద ఎంత తీసుకుంటావు? 5%, 18% చేస్తే ఎంత వచ్చింది? 9,90,000. 9,90,000. నెక్స్ట్ ఏంటి? ఐటమ్స్ ఎగ్జామ్టెడ్ వైడ్ ఏ నోటిఫికేషన్ 15 lakhs ఎగ్జామ్టెడ్ అంట. ఎగ్జామ్టెడ్ అయినప్పుడు నువ్వు ట్యాక్స్ చేస్తావా? చేయను కదా, 0. ఐటమ్స్ నాట్ లెవబుల్ టు జిఎస్టీ. జిఎస్టీకి లెవబుల్ అలా ఉన్నాయి 5 lakhs, 0. ఇక ట్యాక్సిబుల్ ఐటమ్ అనగానే నువ్వు ఏంది ఇక్కడ రాసేసుకో, T4. అది T4లోకి వెళ్తుంది కాబట్టి. ఐటమ్స్ ఎగ్జామ్టెడ్ వైడ్ ఏ నోటిఫికేషన్, ఐటమ్స్ నాట్ లెవబుల్ టు జిఎస్టీ, ఈ రెండింటి మీద నువ్వు టీ క్లాసిఫికేషన్. అసలు ఫస్ట్ దాని మీద నువ్వు ట్యాక్స్ చేయనప్పుడు ఇంకా ఆ ఫర్దర్ క్లాసిఫికేషన్ అనేది అక్కర్లేదు. నాట్ పేయింగ్ జిఎస్టీ, సో నో ఫర్దర్ క్లాసిఫికేషన్. ఓకే. నెక్స్ట్ ఫ్రైట్ పెయిడ్ టు జీటీఏ ఫర్ ఇన్వర్డ్ ట్రాన్స్పోర్టేషన్. ఈ నోటిఫికేషన్ వస్తే బల చిరాకు వస్తుంది. ఫ్రైట్ పెయిడ్ టు గూడ్స్ జీటీఏ ఫర్ ఇన్వర్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ట్యాక్సిబుల్ ఐటమ్స్ ఎంతట 1 lakh. ఇది నువ్వు సరిగ్గా చదివితే ఇది ఏంటంటే ఆర్సీఎంలో మనకి దీని మీద ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఏంటి? జీటీఏ మీద ఐ విల్ షో దట్ ప్రొవిజన్. తప్పుడు బటన్ నొక్కాను. ఒకటి ఇక్కడ 4, 5, 6 పాయింట్స్ జీటీఏ మీద ఉన్నాయి. జీటీఏ మీద ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం చాప్టర్లో ఉంటుంది. ఒకవేళ జీటీఏ అనేది ఏంటి? ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలోనూ పే చేయొచ్చు, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కూడా పే చేయొచ్చు. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పే చేసేటప్పుడు 12% విత్ ఐటీసీ, 5% వితౌట్ ఐటీసీ. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో అంటే ఎవరు పే చేస్తాడు? జీటీఏ, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాడే పే చేసుకుంటాడు. జీఎస్టీ, అదే జీఎస్టీ పే చేసుకుంటాడు. ఒకవేళ నీకు ఐటీసీ కావాలని అడిగావు అనుకో, ఓకే నువ్వు 12% పే చేయంటాడు. ఒకవేళ నాకు జిఎస్టీ ఐటీసీ ఏమొద్దు సార్, నేను ట్యాక్స్ ఒకటే కట్టుకుంటానంటే నీ దగ్గర 5% తీసుకుంటాడు. లేదు నేను కట్టుకుంటాను రివర్స్ ఛార్జ్ మెకానిజం అన్నా నువ్వు కట్టుకోవచ్చు. అప్పుడు ఎంత? రివర్స్ ఛార్జ్ మెకానిజంలో 5% కట్టుకోవచ్చు. నీకేం చెప్తున్నాడంటే కింద, అది రివర్స్ ఛార్జ్ మెకానిజం నీకు ఎలా తెలిసిందంటే, జీటీఏ హ్యాజ్ నాట్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ టు ద పే ట్యాక్స్ ఇట్ సెల్ఫ్. జీటీఏ అనేవాడు వాడికంతగా వాడు పే చేయాలని ఆప్షన్ తీసుకోలేదంట. అప్పుడు ఎవడు పే చేసినట్టు? రిసిపియంటే కదా. ట్యాక్స్ ఈజ్ పేయబుల్ ఆన్ సచ్ సర్వీసెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% అన్నాడు. అంటే ఈ కేటగిరీ అంటే ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం అనమాట. అలా మనం తెలుసుకోవచ్చు. సో అగైన్, ఫ్రైట్ పేడ్ ఆన్ గూడ్స్ జీటీఏ ఫర్ ఇన్వర్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ట్యాక్సిబుల్ ఐటమ్స్. ఇన్వర్డ్ ఇప్పుడు అంటే దాని మీద ట్యాక్స్ పడుతుంది కదా, కానీ అది రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకే, దాని మీద ఎంత పడ్డది వీడికి ట్యాక్స్? 1 lakh ఇంటూ 5%, 5,000 ట్యాక్స్ పే చేసాడు. ఇది T4 ట్యాక్స్ పే చేస్తున్నాడు కాబట్టి. ఆ తర్వాత ఏంటి? ఎగ్జామ్టెడ్ ఐటమ్స్ మీద కూడా ఫ్రైట్ పే చేసిందట జీటీఏ. ఫ్రైట్ పే టు జీటీఏ ఫర్ ఇన్వర్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ ఐటమ్స్ 80,000. దీని మీద ఎంత? ఎగ్జామ్టెడ్ ఐటమ్స్ అంట. అంటే ఇది నువ్వేం చేసావు? ట్యాక్స్ పే చేసావు కదా, అందుకని ఇక్కడ T2 కింద క్లాసిఫై చేసాం. దాని మీద 5% ఇక్కడ కింద ఇచ్చిన రేటు మల్టిప్లై చేస్తే 4,000. ఓకే. నెక్స్ట్ ఫ్రైట్ పే టువర్డ్స్ నాన్ ట్యాక్సిబుల్ ఐటమ్స్. ట్యాక్సిబుల్ కాని ఐటమ్స్ మీద కూడా నువ్వు ట్యాక్స్ పే చేసావు. ఎంత? 20,000 ఇంటూ అది ఎంత? అది కూడా ఎగ్జామ్టెడ్ కింద ట్రీట్ చేసాను. T2 ఇంటూ 5%, 1,000. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? మంత్లీ రెంట్ పేయబుల్ ఫర్ ద కాంప్లెక్స్ 5,50,000. 1/3 ఆఫ్ ద టోటల్ స్పేస్ ఈజ్ యూజ్డ్ ఫర్ పర్సనల్ రెసిడెన్షియల్ పర్పస్. ఇక నువ్వు గుర్తించుకుంటే పర్సనల్ రెసిడెన్షియల్ పర్పస్కి వాడుకున్నావు. నువ్వు ఐటీసీ యొక్క బేసిక్స్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఏదన్నా సరే నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవాలంటే నువ్వు బిజినెస్ పర్పస్కి వాడు ఉండాలి. పర్సనల్ పర్పస్కి వాడుంటే దాని మీద నేను ఐటీసీ ఇవ్వను అని చెప్తున్నాడు డిపార్ట్మెంట్ వాడు. సో వీడు ఏం చేయాలి? మొత్తం 1/3 ఆఫ్ ద టోటల్ స్పేస్ అనేది రెసిడెన్షియల్ పర్పస్కి వాడుకున్నాడంట. 1/3 అంటే 1/3 ఏమవుతుంది? నాన్ బిజినెస్ పర్పస్ కదా. T1 ఈజ్ ద నాన్ బిజినెస్ పర్పస్. మొత్తం 5 అంటే యాడు బిజినెస్ పర్పస్కి గట్ట ఎంత వాడాడు? 2/3 వాడాడు.
ఇప్పుడు నాన్ బిజినెస్ పర్పస్‌కి ఎంత వాడాడు అంటే ఇక్కడ చూడు. నాన్ బిజినెస్ పర్పస్‌కి ఎంత వాడాడు? T1 దాన్ని ఏమంటారు? T1 అన్నాం. మొత్తం 5,50,000లోంచి 18% ట్యాక్స్ 99,000. ఈ 99,000లో 1/3 అనేది నాన్ బిజినెస్ పర్పస్ కాబట్టి 33,000. ఓకే. T1 క్లాసిఫికేషన్‌కి ఎంత ఎళ్ళింది? 33,000 ఎళ్ళింది. ఓకే. ఓకే. నెక్స్ట్ యాక్టివిటీ ఆఫ్ ప్యాకింగ్ ద ఐటెమ్స్ అండ్ పుట్టింగ్ ద లేబుల్స్ ఆఫ్ ద స్టోర్ అలాంగ్ విత్ సేల్ ప్రైస్ హ్యాస్ బీన్ అవుట్‌సోర్స్డ్. అమౌంట్ పెయిడ్ ఫర్ ప్యాకింగ్ ఆఫ్ ఆల్ ద ఐటెమ్స్ ఈజ్ 2,50,000. ఇది జాగ్రత్తగా విను. ఏంటిది? ఇది ఇక్కడ ప్యాకింగ్ మీద ట్యాక్స్ పే చేసేది ఏటి ఎగ్జామ్టెడ్కి పే చేస్తున్నాం. ఆల్ ద ఏమన్నాడు? యాక్టివిటీ ప్యాకింగ్ ఐటమ్స్ అండ్ పుట్టింగ్ ద లేబుల్ ఆఫ్ ద స్టోర్ అలాంగ్ విత్ సేల్ ప్రైస్ హ్యాస్ బీన్ అవుట్సైడ్ ద అమౌంట్ పెయిడ్ ఫర్ ప్యాకింగ్ ఆల్ ద ఐటమ్స్ అన్నాడు. ఆల్ ద ఐటమ్స్ అంటే ఏంటి? మొత్తం ఎగ్జామ్టెడ్ ఉన్నాయి, ట్యాక్సిబుల్ ఉన్నాయి, నాన్ ట్యాక్సిబుల్ ఉన్నాయి. అన్నిటి మీద పే చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వేమనుకోవాలి దీన్ని? ఇది చాలా జాగ్రత్తగా విను, నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. కామన్‌గా రెండిట్లకి సంబంధించింది కాబట్టి దాన్ని మళ్ళీ సెపరేట్‌గా నువ్వు చెయ్యక్కర్లేదు. అర్థమైందా? అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు చూడు, ఇక్కడ చూడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? టోటల్ ట్యాక్స్ పే చేసింది ఎంత? అందులోంచి నాన్ బిజినెస్‌కి, ఎగ్జెంప్టెడ్‌కి, బ్లాక్డ్‌కి తీసేగా ఏమొచ్చింది? కామన్‌గా తీసుకుంటున్న ఇది ఈ C1 వచ్చిందా? C1 నుంచి కూడా ట్యాక్సిబుల్ అండ్ బిజినెస్ పర్పస్‌కి ఎక్స్‌క్లూజివ్‌గా ట్యాక్సిబుల్ అండ్ బిజినెస్ పర్పస్‌కి వాడింది తీసేగా ఏమొచ్చింది? కామన్‌గా ఏంటి? ఇది కామన్‌గా ట్యాక్సిబుల్‌కి వాడుతున్నాం, నాన్ ట్యాక్సిబుల్‌కి వాడుతున్నాం. కామన్‌గా బిజినెస్‌కి వాడతాం, నాన్ బిజినెస్‌కి వాడుతున్నాం అని చెప్పి తీసుకొచ్చావు ఈ అమౌంట్. ఆడు ఆల్రెడీ డైరెక్ట్‌గా చెప్పేసాడు కాబట్టి ఇది ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి ఉంది అందులో. ఇంక దానికి అందుకే మళ్ళీ సెపరేట్ క్లాసిఫికేషన్ చెయ్యం దానికి. ఓకే. ఇది ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ సెపరేట్‌గా చూపించం అంతే. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకో. కామన్‌గా ఎగ్జామ్టెడ్‌కి, ట్యాక్సిబుల్‌కి, బిజినెస్‌కి, నాన్ బిజినెస్‌కి ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ సెపరేట్‌గా బయటికి తీయాల్సిన అవసరం లేదు. అది అలాగే ఇగ్నోర్ చేసేస్తే సరిపోద్ది. ఓకే. ఓకే. నెక్స్ట్ సాలరీ పెయిడ్ టు ద రెగ్యులర్ స్టాఫ్ ఆఫ్ ద స్టోర్ ఎట్ ద స్టోర్. నీకేం తెలుసు? సప్లై డెఫినిషన్‌లో ఎంప్లాయీకి సాలరీ పే చేస్తున్న దాని మీద జీఎస్టీ రాదు. అది సప్లైలోకి రాదు అని చెప్పావు. అప్పుడు సప్లైలోకి రానప్పుడు అసలు జీఎస్టీ పడదు కదా అందులోకి. T1, T2 క్లాసిఫికేషన్ ఉండదు దానికి. దాని మీద ట్యాక్స్ ఏమైతది? 0 అయితది. ఇక్కడ ఫ్రైట్ పే చేసావు కదా! ఎంత? 4,000 పే చేశానా? 4,000. ఆ తర్వాత 1,000. 4,000, 1,000 ఇక్కడ వరకు క్లారిటీ. ఆ తర్వాత మంత్లీ స్పేస్ ఎంత? మొత్తం 99,000. ఒక క్షణం ఆగు. మొత్తం నాన్ బిజినెస్ పర్పస్ ఓకే. మొత్తం పే చేసిన ట్యాక్స్ ఎంత? మొత్తం 5,50,000 మీద 18% చేస్తే 99,000 కదా! అది రాసుకోవాలి. అందులో నాన్ బిజినెస్ పర్పస్‌ది ఏదైతే ఉందో దాన్ని బయటికి లాగేసాను బయటికి. ఓకే. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఈ ప్యాకింగ్ ఐటెమ్స్ మీద కూడా నేను ట్యాక్స్ పే చేశాను కదా! 2,50,000 ఇంటూ 18% అంటే 45,000 రాసుకోవాలి. ఓకే. ఇదేమో సాలరీ పెయిడ్ టు ద స్టాఫ్ అనేది 0. ఓకే. జీఎస్టీ పెయిడ్ ఆన్ ద ఇన్పుట్స్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్. ఎప్పుడు కూడా పర్సనల్ పర్పస్ మీద నువ్వు ట్యాక్స్ క్లెయిమ్ ఐటీస్ క్లెయిమ్ చేయొచ్చు అంటే చేయలేవు. సో అదేంటి? నా బ్లాక్డ్ ఐటీసీ పర్సనల్ పర్పస్ అనగానే బ్లాక్డ్ ఐటీసీలోకి వెళ్తుంది కాబట్టి T3. అండ్ ఇక్కడ ఏంటి? దాని మీద ఎంత పే చేశాను? 5,000 జీఎస్టీ పెయిడ్ అట. డైరెక్ట్ అమౌంట్ ఇచ్చేసాడు. జీఎస్టీ ఎంతో 5,000. సో ఇక్కడ 5,000 రాసుకున్నాను. ఆ తర్వాత ఏం చేయాలి? వెంటనే కింద ఫస్ట్ ఈ ఫార్మెట్ వేసేసుకొని ఆ ఫార్మెట్లో ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ రాసేసుకోవచ్చు. ఇక్కడ 5,000 వచ్చింది. బ్లాక్డ్ ఐటీసీ 5,000. ఓకే. జీఎస్టీ పెయిడ్ ఆన్ రెంట్ క్యాబ్ సర్వీసెస్ అవైల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ విచ్ ఈజ్ నాట్ ఆబ్లిగేటరీ అండర్ ద లా. ఇప్పుడు క్యాబ్ సర్వీసెస్ కూడా బ్లాక్డ్ ఐటీసీలే. అక్కడ ఏం చెప్తుందంటే బ్లాక్డ్ ఐటీసీ ఏదైనా సరే క్యారేజ్ మోర్ దెన్ 13 కెపాసిటీ ఉన్న వాటి మీద అయితే నువ్వు స్టేజ్ క్యారియర్స్ కింద, కాంట్రాక్ట్ క్యారేజ్ కింద దాని మీద ఐటీసీ తీసుకోవచ్చు. ఒకవేళ లెస్ దెన్ 13 ఉందనుకో, కెపాసిటీ లెస్ దెన్ 13 ఉంటే అప్పుడు ఏం చేయాలి? 3 కేటగిరీస్ కింద క్వశ్చన్ మార్క్ చేసుకో. ఫర్దర్ సప్లై కింద వాడుతున్నావా? లేదంటే యూజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్సా? లేదంటే డ్రైవింగ్ స్కూలా? ఈ మూడిట్లోకి ఏమైనా వెళ్తే అప్పుడు కూడా ఐటీసీ ఇస్తాం. మిగిలిన అన్ని కేసెస్లో కూడా ఐటీసీ ఇవ్వం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో. యాజ్ ఏ ఆబ్లిగేటరీ ఆఫ్ స్టాట్యూటరీ లా కింద అండర్ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ కింద ఏమైనా ప్రొవైడ్ చేస్తే దాని మీద కూడా నువ్వు ఏం చేసుకోవచ్చు?
ఐటీసీ తీసుకోవచ్చు. పేజ్ నెంబర్ 88లో 36 బుక్‌లో ఉంటది చూడు. హైరింగ్ ఆర్ రెంటింగ్ ఆఫ్ లీజింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ యాస్ ఎ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ. స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ అయితే ఇస్తాం ఐటీసీ. ఇక్కడ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ కాదు కదా! ఐటీసీ ఇవ్వచ్చా? అంటే ఇవ్వకూడదు. అంటే ఏంటి? బ్లాక్డ్ ఐటీసీ ఎంత 4000. ఆ తర్వాత ఎగ్జెంప్టెడ్ సప్లైస్ ఎంత పర్సనల్ ఇంకేంటి ఇక్కడ 4000 దాని మీద జీఎస్టీ పెయిడ్. జీఎస్టీ పెయిడ్ ఆన్ ద ఐటమ్స్ యాజ్ ఫ్రీ శాంపిల్స్ ఎంత పే చేసావట? 4000. ఫ్రీ శాంపిల్స్ అనేవి ఏంటి? బ్లాక్డ్ ఐటీసీ. ఇవన్నీ కూడా T3. ఓకే. బ్లాక్డ్ ఐటీసీ 4000. ఇక్కడ వరకు వచ్చాం. నెక్స్ట్ ఏమున్నాయి? అంతే అయిపోయింది. అయితే ఎగ్జెంప్టెడ్ సప్లైస్ ఈ రెండు కూడా ఎగ్జెంప్టెడ్ ఉన్నాయి కదా! ఇదెందుకు మిస్ అయిపోయాను నేను? ఇక్కడ చూడు. ఎగ్జెంప్టెడ్ సప్లై ఐటమ్స్, నాన్ ట్యాక్సిబుల్ ఐటమ్స్ 80,000 దాని మీద ఎంత 4,000 1000 ఉంది కదా! ఈ ఏంటి T2 కదా! ఎగ్జెంప్టెడ్ అయితే T2 అని చెప్పాను కదా! ఎగ్జెంప్టెడ్ సప్లైస్‌లో రాయాలి 4,000 1000. సో T2లోకి ఎంత వచ్చింది? 5,000 వచ్చింది. ఓకే. టోటల్ ట్యాక్స్ ఎంత పే చేశాను? 11,57,000లోంచి ఇది తీసాగా ఎంత వచ్చింది? T3 కూడా మైనస్ చేసాగా 11,06,000 ఏంది? ఐటీసీ అవైల్డ్ ఇన్ జీఎస్టీఆర్ 3B ఎంత? 11,06,000. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 11,06,000లోంచి ట్యాక్సిబుల్ అండ్ బిజినెస్ పర్పస్‌కి ఏదైతే వాడుకున్నానో దాన్ని కూడా తీయాలి బయటికి. ట్యాక్సిబుల్ అండ్ బిజినెస్ పర్పస్‌కి ఎక్కడొచ్చింది? ట్యాక్సిబుల్ అండ్ బిజినెస్ పర్పస్ ఇక్కడ రాసావుగా. ఫ్రైట్ పెయిడ్ టు జీటీఏ ఫర్ ఇన్వర్డ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇది ఎలా చూడాలంటే ఫస్ట్ T4లు ఎక్కడ ఉన్నాయో ఆ T4ని ఐడెంటిఫై చేసుకుంటే చాలు. ఇక్కడ T4 ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఒక T4 అయ్యో! ఇక్కడ ఒక T4 ఉంది. ఇక్కడ ఒక T4 ఇక్కడ ఎంత వచ్చింది? 9,90,000 ఇక్కడ 5,000 ఈ రెండింటిని ప్లస్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చుంటాం. 9,95,000 తీసేస్తే ఎంత వచ్చింది? 1,11,000. ఇప్పుడు దీన్ని ఏమంటాం అంటే C2 అంటాం. కామన్ క్రెడిట్. ఇప్పుడు ఫస్ట్ అడుగు క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్‌కి రా. ఐటీసీ క్రెడిటెడ్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్‌కి ఎంత? ఇది జీఎస్టీఆర్ 3B ప్రకారం ఐటీసీ ఎంత క్రెడిట్ అవుతుంది మనకి? 11,06,000 అవుతుంది. అది రాసేసుకో. 11,06,000 ఫస్ట్ దానికి ఆన్సర్ వస్తుంది కదా! ఓకే. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? కామన్ క్రెడిట్ ఎంత? C2. ఇప్పుడు ట్యాక్సిబుల్ బిజినెస్ పర్పస్ తీసాక ఎంతైతే వచ్చిందో అది C2 అవుతుంది. అది కూడా రాసేసుకో 1,11,000. నెక్స్ట్ ఐటీసీ అట్రిబ్యూటబుల్ టు ఎగ్జామ్ట్ సప్లైస్ అవుట్ ఆఫ్ కామన్ క్రెడిట్. ఈ కామన్ క్రెడిట్లో ఎగ్జామ్టెడ్ సప్లైస్కి ఎంత అంటే చూడు. C1 11,06,000 ఇంటూ ఎగ్జామ్టెడ్ బై టోటల్ సప్లై. అది ఎక్కడ చెప్పాను? ఫస్ట్ పాయింట్లోనే చూపించాను ఇక్కడ. ఇది 15 lakhs డివైడ్ బై 65 lakh ఎంత వచ్చింది? కామన్ క్రెడిట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ట్ సప్లై 25,615. ఆ తర్వాత ఏంటి? C2 ఇంటూ 5% ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు చేశానంటే ఒక్కసారి నాకు చెప్తాను. D2 అనేది ఏం చేస్తామంటే D1 అనేది దేనికి? విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్టెడ్ సప్లైస్. D2 అనేది ఏంటి? విత్ రెస్పెక్ట్ టు నాన్ బిజినెస్. అసలు ఎంటైర్ క్వశ్చన్లో నాన్ బిజినెస్ పర్పస్ది ఒకే ఒక చోట ఉంది. అది ఎక్కడ ఉందంటే ఇక్కడ చూడు. పాయింట్ 11.7 మంత్లీ రెంట్ పేయబుల్ ఫర్ కాంప్లెక్స్ 5,50,000 1/3 ఆఫ్ ద టోటల్ స్పేస్ అవైలబుల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పర్సనల్ రెసిడెన్షియల్ పర్పస్ అన్నాడు కదా! అక్కడ వచ్చిందనమాట. అక్కడ మనం ఏం చేసాం? 1/3ని ఏదైతే పర్సనల్ పర్పస్ అడో అది నాన్ బిజినెస్ పర్పస్ కింద మన T1లోనే ఇక్కడ సెగ్రిగేట్ చేసి బయటికి లాగేసాం. సో ఇంక చేయడానికి ఏమీ లేదు అక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? అక్కడ ఏమీ లేదు కాబట్టి 0. సో D2 ఈజ్ 0. సో D1 ఎంత ఉంది? 25,615. ఆడేమడిగాడు? కామన్ క్రెడిట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఎంత అంటే 25,615. డన్. ఐటీసీ ఎలిజిబుల్ ఐటీసీ అవుట్ ఆఫ్ కామన్ క్రెడిట్. కామన్ క్రెడిట్లోంచి ఎలిజిబుల్ ఐటీసీ ఎంత? ఎలిజిబుల్ ఐటీసీ అవుట్ ఆఫ్ కామన్ క్రెడిట్. కామన్ క్రెడిట్ ఎంత ఉంది మొత్తం? 1,11,000. ఈ 1,11,000లోంచి 25,615 తీసేయక ఎంత ఉంది? కామన్ క్రెడిట్ 85,385 ఉంది. కామన్ క్రెడిట్ 1,11,000 అయితే ఇది ఐటీసీ రివర్సల్. అది కామన్ క్రెడిట్ విత్ రెస్పెక్ట్ ఎగ్జామ్ సప్లై తీసేగా ఎలిజిబుల్ ఐటీసీ అవుట్ ఆఫ్ కామన్ క్రెడిట్ ఎంత ఉందంటే 85,385. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు?
నెట్ జిఎస్టీ పేయబుల్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఫర్ ద మంత్. నీ అవుట్బోర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అవుట్బోర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత, ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ ఎంత. సో నేను ఏం చేశాను, సేల్ చేశాను కదా, సేల్ చేసినప్పుడు నా అవుట్బోర్డ్ ట్యాక్స్ లైబిలిటీ 42 lakhs ఒకటి ఉంది, ఇంకోటి ఏముంది 8 lakhs ఒకటి ఉంది. అంటే మొత్తం ఎంత, 42 ప్లస్ 50 lakhs మీద 18% ఎంత, 9 lakhs. నేను అంతా అవుట్వర్డ్ ట్యాక్స్ లైబిలిటీ పే చేయాలి. అయితే దానికి విత్ రెస్పెక్ట్ టు దట్ ఐటీసీ క్రెడిటెడ్ టు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఎంత. అంటే నా దగ్గర మొత్తం ఐటీసీ క్రెడిట్ అయింది ఎంత, 11,06,000. అందులోంచి మొత్తం నాకు ఇక్కడ చూడు C1 తీసుకో, ఇక్కడ C1 ఎంత ఉంది, ఐటీసీ అవైల్డ్ ఇన్ జిఎస్టీఆర్ 3B 11,06,000. 11,06,000 తీసుకున్నా. దాని మీద ఐటీసీ ఎగ్జామ్ సప్లైస్ అంటే ఐటీసీ రూల్ నెంబర్ 42 ఐటీసీ ఎంత రివర్స్ చేసాం, 25,615. సో అది మైనస్ చేసాను, ఎంత ఉంది, 10,80,385. ఈ 10,80,385 అనేది మనం ఏం చేస్తామంటే ఈ ఐటీసీ యూటిలైజ్ చేసుకుంటాం. మొత్తం నేను పే చేయాల్సింది ఎంత, 9 lakhs. బట్ నా దగ్గర ఐటీసీ ఎంత ఉంది, 10,80,000. సో నా అవుట్వర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఏమైనా ఉందంటే జీరో అయిపోద్ది. సో ఐటీసీ క్యారీడ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ మంత్ ఎంత ఉంది, మిగిలిన బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నెట్ జిఎస్టీ పేయబుల్ ఏమైనా ఉందంటే నాకు జీరో, ఏం పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నీకు పాయింట్ ఉంది, ఇక్కడ ఆర్సీఎం ఇది ఫ్రైట్ జీటీఏ మీద నువ్వు అంతా రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఎంత, ఇక్కడ 5 lakhs ఒకటి ఉంది, 5,000 నాట్ 5 lakhs, 5,000 ఒకటి, ఇక్కడ ఎంత ఉంది, 5,000 ఒకటి, 4,000 ఒకటి, 1,000 ఒకటి, మొత్తం ఎంత, 10,000 జిఎస్టీ. ఫ్రైట్ ట్యాక్సిబుల్ ఐటమ్స్ మీద ఏమో 5,000, ఎగ్జామ్ట్ సప్లైస్ ఏమో 4,000, నాన్ ట్యాక్సిబుల్ ఐటమ్స్ మీద 1,000, మొత్తం ఎంత ఉంది, 10,000. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఐటీసీ దేనికి వాడాలి, నీ అవుట్వర్డ్ ట్యాక్సిబుల్ లైబిలిటీ మీద నువ్వు వాడాలి. అమౌంట్ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ మేకింగ్ పేమెంట్స్ టువర్డ్స్ అవుట్పుట్ ట్యాక్స్. ట్యాక్స్ ఆన్ ఆర్సీఎం ఈజ్ నాట్ అవుట్పుట్ ట్యాక్స్. ఆర్సీఎం మీద ఏం పే చేస్తున్నావు, ట్యాక్స్ పే చేస్తున్నావు అంటే నువ్వు అవుట్పుట్ ట్యాక్స్ మీద కాదు, నువ్వు పే చేసేది ఇన్పుట్స్ మీద. నువ్వు ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఐటీసీ లాజిక్ ఏంటి, ఎప్పుడైతే నువ్వు అవుట్వర్డ్ ట్యాక్స్ పే చేస్తున్నావో దాని మీద ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్పుట్స్ మీద నువ్వు ట్యాక్స్ పే చేయాలి, బట్ దాని మీద ఐటీసీ వాడకూడదు. సో రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఏంటి, నీ ఇన్పుట్స్ మీద నీ సప్లయర్ పే చేయాల్సిన బదులు నువ్వు పే చేస్తున్నావు, రిసిపియంట్ పే చేస్తున్నాడు, కాబట్టి దాని మీద నువ్వేం చేయకూడదు, ITC utilize చేయకూడదు. Tax on RCM is not an output tax, therefore ITC in electronic credit ledger cannot be utilized, so it need to be paid in cash. సో అందుకనే ఈ 10,000కి ఎలక్ట్రానిక్ క్యాష్ లెజర్ వాడి 10,000 పే చేస్తాం. ఇఫ్ దిస్ క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. 19. Van Shop is a retail supplier of both taxable and exempted goods registered under GST in the state of Rajasthan. Van Shopee has furnished the following details for a month. ఇవి ఇచ్చాడట, సేల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, పర్చేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఎక్స్పెన్సెస్ గురించి ఇచ్చాడు. వాడు మనల్ని ఏం అడుగుతున్నాడు, ఆల్ ద అబౌవ్ అమౌంట్స్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఓకే, exclusive of taxes. All inward and outward supplies made by Van Shopee are from registered suppliers within Rajasthan. Okay, assume wherever applicable for the purpose of reverse charge payable by Van Shopee, the CGST, SGST, IGST rates are 2.5%. Okay, respectively. In all other cases there is no opening balance in the electronic cash ledger లో ఏ బ్యాలెన్స్ లేదు, క్రెడిట్ లెజర్లో కూడా ఏం లేదు. ఆడేమడుగుతున్నాడు, మొత్తం ఐటీసీ ఎంత క్రెడిట్ అయింది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్కి, కామన్ క్రెడిట్ ఎంత, కామన్ క్రెడిట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఎంత, నెట్ జిఎస్టీ ఎలక్ట్రానిక్ క్యాష్ లెజర్ నుంచి ఎంత పే చేసాం, సేమ్ ఇందాకలాగే. సో లెట్ us స్టార్ట్ విత్ క్వశ్చన్. ఫస్ట్ ఇప్పుడు కూడా మనకు తెలియాల్సింది ఏంటి, ఫార్మెట్ తెలియాలి. టీలోంచి T1 తీసేస్తాం, T2 తీసేస్తాం, T3 తీసేస్తాం, దాని తర్వాత C1 వస్తుంది. C1లోంచి ఏం తీసేస్తావు, ట్యాక్సిబుల్ అండ్ బిజినెస్ పర్పస్ అయితే కామన్ క్రెడిట్ వస్తుంది. కామన్ క్రెడిట్ని ఇద్దరికి అపోర్షన్ చేస్తాం, విత్ రెస్పెక్ట్ ఎగ్జామ్ట్ సప్లైస్, విత్ రెస్పెక్ట్ టు నాన్ బిజినెస్. విత్ రెస్పెక్ట్ టు నాన్ బిజినెస్ అనేది D2 అవుతుంది, అంతే. లెట్ us స్టార్ట్. డీటెయిల్స్ ఆఫ్ సేల్స్. ఆడ సేల్స్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, ట్యాక్సిబుల్ ఇచ్చాడు, ట్యాక్సిబుల్ అండ్ గూడ్స్ నాట్ లెవేబుల్ టు జిఎస్టీ అంటే ఏంటి, ఇది ఎగ్జామ్టెడ్ కింద తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకి ఏం తీసుకోవచ్చు, ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ డివైడ్ బై టోటల్ సప్లై. ఎగ్జామ్టెడ్ ఎంత, 10 lakhs, 10 lakhs డివైడ్ బై టోటల్ సప్లై ఎంత, 60. అది మనకు ఉపయోగపడుతుంది ఆ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటి, ద డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ బీయింగ్ సోల్డ్ ఇన్ ద షాప్.
డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ పర్చేస్డ్ ఫర్ బీయింగ్ సోల్డ్ ఇన్ ద షాప్. ట్యాక్సిబుల్ గూడ్స్ ఎంత 45 lakhs. గూడ్స్ నాట్ లైవబుల్ టు జిఎస్టీ ఎంత 4 lakhs. పర్చేజ్కి సంబంధించిన వెంటనే నువ్వు ఏమైపోవాలి, ఆ క్లాసిఫికేషన్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ట్యాక్సిబుల్ గూడ్స్ అంటే ఏంటి, T4 రాసుకున్నా. గూడ్స్ నాట్ లైవబుల్ టు జిఎస్టీ. గూడ్స్ నాట్ లెవియబుల్ టు జిఎస్టీ ఎంత 4 lakhs. డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ పర్చేస్డ్ ఫర్ బీయింగ్ సోల్డ్ ఇన్ ద షాప్. గూడ్స్ నాట్ లెవిబుల్ టు ఏమైపోయింది, సారీ మైండ్ అబ్సెంట్ అయిపోయింది నేను. గూడ్స్ నాట్ లెవిబుల్ టు జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీలోకి పరిధిలోకి రాదు. ఇంకా జిఎస్టీ పరిధిలోకి రానప్పుడు ఇంకా నో ఫర్దర్ క్లాసిఫికేషన్. ఓకే, ట్యాక్సిబుల్ గూడ్స్ మీద ఎంత పే చేస్తావు జిఎస్టీ, ట్యాక్సిబుల్ గూడ్స్ మీద ఎంత పే చేస్తావు అంటే ఆడు ఏం చెప్పాడు, ఎస్యూమ్ సిజిఎస్టీ 2.5%, ఐజిఎస్టీ రేట్స్ ఏమో 6%, 6%, 12%. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రెండు కలిపితే ఎంత వచ్చింది, 12% కదా. ఓకే, రివర్స్ ఛార్జ్ మీద ఎంతట 5%, 2.5, 5% కాబట్టి ఐజిఎస్టీ అయితే 5%. మొత్తం ట్యాక్సిబుల్ గూడ్స్ ఎంత 45 lakhs. 45 lakhs ఇంటూ ఎంత 12%, ఎంత చెయ్యి, 45 lakhs ఇంటూ 12% ఈజ్ 5,40,000. ఓకే రాసుకో, 5,40,000. నెక్స్ట్ టైం ఇచ్చాడు, ఇది నాట్ లెవిబుల్ టు జిఎస్టీ, జిఎస్టీ పరిధిలోకి రానప్పుడు అది 0. నెక్స్ట్ మంత్లీ రెంట్ పేయబుల్ ఫర్ ద షాప్ ఎంత 3,50,000. 3,50,000 షాప్ రెంట్, 3,50,000 ఇంటూ 12%, 42,000. ఓకే, నెక్స్ట్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ 30,000 ఫర్ బిల్స్ ఆఫ్ ల్యాండ్ లైన్ ఫోన్ ఇన్స్టాల్డ్ ఎట్ ద షాప్ అండ్ 20,000 ఇన్వర్ట్స్ మొబైల్ ఫోన్ బిల్స్ ఫర్ ద ఎంప్లాయీస్. మొబైల్ ఫోన్స్ ఆర్ ఆల్సో గివెన్ టు ద ఎంప్లాయీస్ ఫర్ అఫీషియల్ యూజ్. ఎంత 50,000. 50,000 మీద 12%, 6,000. ఇక్కడ ఏంటి, టెలిఫోన్ బిల్స్ ఇది ఎగ్జామ్ట్ అవుతుందా, 1 second ఆగు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ కదా, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఏంది, రెండు కూడా బిజినెస్ పర్పసే. ఒకటి ఏంటి, ఒకటి ఇక్కడ కామన్గా వాడుతున్నాడు బిజినెస్కి నాన్ బిజినెస్కి అనుకోకూడదు. రెండు కూడా ఏంటి, ఒకటి 30,000 బిల్స్ ఫర్ ఫోన్ ఇన్స్టాల్డ్ అండ్ 20,000 టువర్డ్స్ మొబైల్ ఫోన్స్ ఫర్ ఎంప్లాయీస్. అంటే ఎలా చూడొచ్చు, ఇది ట్యాక్సిబుల్ ఎగ్జామ్టెడ్ అన్న యాంగిల్లో చూడు, అది రెండిట్లకి కూడా కామనే కదా. నీకేం చెప్పాను, కామన్గా ఉన్న వాటిని మళ్ళీ నువ్వు ఫర్దర్గా మైనస్ చేయాల్సిన అవసరం లేదు. సో కానీ దాని మీద జిఎస్టీ పే చేస్తాం ఎంత, 50,000 ఇంటూ 12% ఎంత 6,000. ఆ తర్వాత ఆడిట్ ఫీజ్ చూడు, 35,000 ఫర్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అండ్ ఆఫ్ ద స్టాట్యూటరీ ఆడిట్ ఆఫ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ 25,000. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పర్సనల్. ఇంకోటి ఇదేంటి, రిటర్న్. ఇది కూడా అంతే, ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్ సప్లై కింద చూడాలి. కానీ అక్కడ ఫర్దర్ క్లాసిఫికేషన్ చెప్పం మనం. ఏం చెప్తాం ఇక్కడ, 60,000 కదా పేయబుల్, ఇది కూడా కామన్గా తీసుకుంటాం, కామన్ క్రెడిట్ తీసుకుంటాం. అయితే 60,000 ఇంటూ 12% ఎంత, 60,000 ఇంటూ 12%, 7,200. ఓకే ఓకే, దాన్ని అక్కడ కూడా మనం బ్లాక్ చేయలేదు అది. నెక్స్ట్ ప్రీమియం పెయిడ్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ టేకెన్ ఫర్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద షాప్ యాజ్ పర్ ద కంపెనీ పాలసీ. మనం ఒకసారి గుర్తెచ్చుకుంటే బ్లాక్ రైటీస్లో ఇన్వర్ట్ సప్లైస్ మాట్లాడినప్పుడు బ్యూటీ, హెల్త్, ఇంకోటి ఏదో చెప్పాను, ఇన్సూరెన్స్. అందులో ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి 3 ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ 3 ఎక్సెప్షన్స్లోనే ఐటీసీ ఇస్తాం. వాట్ ఏంటి, ఇన్వర్ట్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై ఆర్ ద సేమ్. మనం అదే బిజినెస్లో ఉన్నప్పుడు ఇన్వర్ట్ సప్లైస్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాంపోజిట్ ఆర్ మిక్సెడ్ అవుట్వర్డ్ సప్లై ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ అండర్ ఏ స్టాట్యూటరీ అప్లికేషన్. ఇక్కడ అది ఏం చెప్పలేదు కాబట్టి ఎక్సెప్షన్స్. ఇదేంటి, ఇది బ్లాక్డ్ ఐటీసీ. బ్లాక్డ్ ఐటీసీ ఏంటి, T3లో తీసుకుంటాం. టీ త్రీలో మనం కవర్ చేసుకుంటాం. బ్లాక్డ్ ఐటీసీ ఎంత, 10,000. 10,000 మీద నువ్వు జిఎస్టీ పే చేయాలి కదా, ఎంత 12% పే చేస్తావు, అంతే 1,200. సో అది బ్లాక్డ్ ఐటీసీ కాబట్టి వెంటనే బ్లాక్డ్ ఐటీసీలో రాసేసుకుంటాం, 10,000 ఇంటూ 12%. నెక్స్ట్
ఫ్రైట్ పే టు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ జీటీఏ సర్వీస్ ట్యాక్సిబుల్ 5% ఫర్ ఇన్వర్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ నాట్ లెవబుల్ టు జీఎస్టీ. ఇక్కడ డైరెక్ట్ చెప్పేసాడు. అసలు జీటీ అనేది ఏంటి? ఫ్రైట్. దాని మీద ఎప్పుడైతే 5% పే చేస్తున్నాడో ఫర్ ఇన్వర్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్, కింద ఏమైనా ఫర్దర్గా చెప్పాడు దాని మీద నోట్స్. assume wherever applicable for the purpose of reverse charge payable by వ్యాన్స్ రివర్స్ ఛార్జ్ పేయబుల్ అయితే 5% తీసుకోమని చెప్పాడు. సో ఇది ఏంటి? 5% రివర్స్ ఛార్జ్ మెకానిజం అనమాట. అక్కడ ఎంత? 5000 రివర్స్ ఛార్జ్ మెకానిజం దేని మీద పే చేసాడు? ఆన్ నాట్ లెవిబుల్ టు జిఎస్టీ. అసలు లెవిబుల్ కాదంటే జిఎస్టీ కింద, అది T2 కింద తీసుకుంటాం ఎగ్జామ్టెడ్ సప్లై. కానీ నువ్వు ట్యాక్స్ పే చేస్తున్నావు కదా, ఇప్పుడు కూడా ఎలా చూడాలంటే ఫస్ట్ ట్యాక్స్ పే చేస్తున్నావు లేదో క్వశ్చన్ చేసుకో. ట్యాక్స్ పే చేస్తున్నావు, ఆ తర్వాత ట్యాక్స్ పే చేస్తే దాని తర్వాత ఫర్దర్గా దాన్ని ఎందులో క్లాసిఫై చేయొచ్చు? ఎగ్జామ్టెడా, ట్యాక్సిబులా, లేదంటే నాన్ బిజినెస్, బ్లాక్డ్ ఐటీసీ. ఇదేంటి? నాట్ లెవబుల్ టు జిఎస్టీ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇందులోకి తోస్తాం. ఇది T2లో రాసుకుంటాం. ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఎంత? 50,000 టు 5% ఎంత? 2,500. ఇక్కడ ఐ ట్యాక్స్ 2,500 కాబట్టి పైన కూడా వస్తుంది. ఓకే. ఫ్రైట్ పెయిడ్ టు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సర్వీస్ ట్యాక్సిబుల్ అంటే రివర్స్ ఛార్జ్ ఎంత? 5% ఫర్ ఇన్వర్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ట్యాక్సిబుల్ గూడ్స్. ఫ్రైట్ పే చేసావట ఫర్ ఇన్వర్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ట్యాక్సిబుల్ గూడ్స్ అంట. ఇవి ట్యాక్సిబుల్ అంటే 1,50,000 ఇంటూ 5% ఎంత? 1,50,000 ఇంటూ 5% చూసి 7,500. ఇది ట్యాక్సిబుల్ గూడ్సే కాబట్టి అక్కడ రావాలి, T4లోకి రావాలా? ఎస్, ట్యాక్సిబుల్ T4 ఎంత? 1,50,000 ఇంటూ 5%. నెక్స్ట్, గూడ్స్ గివెన్ యాజ్ ఎ ఫ్రీ శాంపిల్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ట్యాక్సిబుల్ గూడ్స్ వాల్యూ ఆఫ్ సప్లై. ఫ్రీ శాంపిల్స్ కింద ఇచ్చావు అంటే ఏంటి? అది బ్లాక్డ్ ఐటీసీ కదా, దాని మీద ఎక్కడ వస్తుంది? బ్లాక్డ్ ఐటీసీలో వస్తుంది. ఇంకోటి ఎక్కడ వస్తుంది? ట్యాక్స్. దీని మీద 45 lakhs మీద ట్యాక్స్ పే చేయాలి కదా, 45 lakhs. నాట్ ఇంక్లూడింగ్ ట్యాక్సిబుల్ గూడ్స్ వాల్యూ. గూడ్స్ గివెన్ యాజ్ ఫ్రీ శాంపిల్స్ 5,000. నాట్ ఇంక్లూడింగ్ ట్యాక్సిబుల్ గూడ్స్ వాల్యూ ఆఫ్ 5 lakhs. 45 lakhs ఇంటూ 12%, 54,000. ఏంది ఇది తేడా వస్తుంది? 5,000 ఇంటూ 12%. ఓకే. ఇక్కడ ఏంటంటే గూడ్స్ గివెన్ యాజ్ ఫ్రీ శాంపిల్స్ ఎంత? 5,000. ఇది ట్యాక్సిబుల్ గూడ్స్ విలువలో ఇక్కడ ఎక్కడ 45 lakhsలో ఇంక్లూడ్ చేయలేదని చెప్తున్నాడు. సో మనకేంటి? 5 lakhs 5,000 మీద ఎంత పర్సెంట్ కడతావు? 5,000 ఇంటూ 12% ఎంత? 600. 600 ట్యాక్సిబుల్. అది బ్లాక్డ్ ఐటీసీ కదా, 5,000 ఇంటూ 12% ఇక్కడ కూడా వస్తుంది. నెక్స్ట్, సో మనకు టోటల్ ట్యాక్సిబుల్ ఎంత వచ్చింది? 6,07,000. అందులోంచి నాన్ బిజినెస్ పర్పస్కి ఎక్కడ కూడా ఒకటి కూడా తగలేదు. నాన్ బిజినెస్ పర్పస్కి స్పెసిఫిక్గా స్పెండ్ చేసింది, సో అది 0. ఎగ్జామ్టెడ్ సప్లై 2,500, అది అయిపోయింది. బ్లాక్డ్ ఐటీసీ 1,800. తీసేగా ఎంత వచ్చింది? C1 6,02,700. ఐటీసీ అవైల్డ్. సో ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్, ఇక్కడ నుంచి ట్యాక్సిబుల్ అండ్ బిజినెస్ పర్పస్కి తీసేయాలి. ట్యాక్సిబుల్ అంటే ఎంత? చూడు ఇక్కడ ట్యాక్సిబుల్ గూడ్స్ సేల్ చేసిన దాంట్లో ట్యాక్సిబుల్ గూడ్స్ ఎంత ఉన్నాయి? 45 lakhs. 45 lakhs ఇంటూ 12%, 5,47,500. అది తీసేగా ఇంకెంత ఉంది? కామన్ క్రెడిట్ 55,200. ఓకే. దెన్ C2 అంటాం. ఇప్పుడు D1 అంటే ఏంటి? ఇది కామన్ క్రెడిట్ అనమాట. 55,200 కామన్ క్రెడిట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఫైండ్ అవుట్ చేయాలి. నీకు ఎగ్జామ్టెడ్ బై టోటల్ సప్లై ఇక్కడ కనిపెట్టిన చూడు 10/60. 10/60 కామన్ క్రెడిట్ 55,200 చేస్తే ఎంత వచ్చింది? 9,200. కామన్ క్రెడిట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్టెడ్ సప్లై 9,200. ఒక క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. కామన్ క్రెడిట్ ఏమో 55,200. నెక్స్ట్ ఏంటి? విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్టెడ్ సప్లై 9,200. నెక్స్ట్ ఏం కావాలి? నెక్స్ట్ జిఎస్టీ పేయబుల్ ఎంత కావాలి? ఆ తర్వాత D2. D1 కనుక్కున్నాం, D2 కనుక్కోవాలి. D2 అంటే ఏంటి? కామన్ క్రెడిట్ విత్ రెస్పెక్ట్ టు నాన్ బిజినెస్. అసలు ఇక్కడ నాన్ బిజినెస్లో ఏమైనా వచ్చిందా నీకు? 0. అక్కడే 0 అయినప్పుడు ఇది ఏముంటుంది? 0 కదా, బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్వర్ట్ సప్లై విచ్ ఈజ్ పార్ట్లీ యూజ్డ్ ఫర్ బిజినెస్ అండ్ నాన్ బిజినెస్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే గ్రాస్ లైబిలిటీ చూద్దాం. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఎంత పే చేయాలి నేను? పే ఎప్పుడు చేస్తావు? అవుట్వర్డ్ సేల్స్ మీద చేస్తాం. నేను ఎంత సేల్ చేశాను?
మొత్తం ఎంత 45 ల్యాక్స్ ఒకటి సేల్ చేసింది, 5 ల్యాక్స్ ఒకటి, 50 ల్యాక్స్ టోటల్, అంతేనా? మరి నాకు డౌటు, ఇది జిఎస్టీ పడుతున్నారు కదా, గూడ్స్ నాట్ లైవబుల్ టు జిఎస్టీ అన్నాడు కదా, సేల్స్ ఇక్కడ ఇది 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 చూడు, డీటెయిల్స్ ఆఫ్ ఇది పర్చేసెస్ రా, ఇది కదా నువ్వు చూడాల్సింది, ఇది చూడు, డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్సిబుల్ గూడ్స్ ఎంతట 50 ల్యాక్స్, 50 ల్యాక్స్ ఇంటూ 50 ల్యాక్స్ ఇంటూ 12%, 6 ల్యాక్స్. ఆ తర్వాత ఐటీసీ ఎంత, 6,02,700, ఐటీ 6,02,700. అందులోంచి కామన్ క్రెడిట్ విత్ రెస్పెక్ట్ ఎగ్జిమ్టెడ్ సప్లైస్ ఏమో 9,200 తీసేయగా ఎంత ఉంది, 5,93,500. నీకు అర్థం చేసుకో ఒకసారి, ఇది మొత్తం 6,02,700 అన్నది ఐటీసీ అవైల్ చేసుకున్న ఫెసిలిటీ ఉంది, కానీ విత్ కామన్ క్రెడిట్ విత్ రెస్పెక్ట్ ఎగ్జిమ్టెడ్ సప్లైస్ తీసేచ్చు కదా. ఎగ్జిమ్టెడ్ సప్లైస్ మీద ఎప్పుడన్నా నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే చేయకూడదు. సో అప్పుడు ఏం చేస్తావు, దాని మీద ఉన్న ఐటీసీ మైనస్ చేసేయగా నీకు ఏదైతే మిగిలిందో అదంతా నీకు ఐటీసీ అవైలబులే, సో తీసేసుకున్నావు. నెక్స్ట్ అది మైనస్ పెట్టుకో. నెక్స్ట్ ఏంటి, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కూడా నీకు కొన్ని లైబిలిటీస్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడు, ఫ్రైట్ జీటీ అన్నది ఇప్పుడు కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజం, దాని మీద 5%, 50,000 మీద 5%, 1,50,000 మీద 5%, 50,000 మీద 5%, 1,50,000 మీద 5%, టోటల్ 10,000. సో టోటల్ నేను ఎంత ట్యాక్స్ పే చేయాలంటే 10,000 ఒకటి, 6 ల్యాక్స్ ఒకటి, అందులోంచి నాకు ఐటీసీ ఎంత అవైలబుల్ ఉంది, ఇంత. సో మొత్తం నేను ఇంకా నెట్ జిఎస్టీ ఎంత పే చేయాలి, 16,500. అందులో సిజిఎస్టీ ఎంత, ఐజిఎస్టీ ఎంత అంటే డివైడ్ బై 2 చేస్తే సిజిఎస్టీ ఐజిఎస్టీ వచ్చేస్తుంది కదా, ఓకే. కానీ ఆర్సీ ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో నుంచి ఎంత యూజ్ చేయకూడదు, రివర్స్ ఛార్జ్ మెకానిజం రివర్స్ ఛార్జ్ లైబిలిటీకి ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, క్యాష్ అనేది యూటిలైజ్ చేయకూడదు. సారీ రివర్స్ ఛార్జ్ మెకానిజానికి ఎప్పుడు కూడా ఐటీసీని యూటిలైజ్ చేయకూడదు, ఓన్లీ క్యాష్ని మాత్రమే వాడాలి. సో ఈ ఐటీసీ ఎంతైతే ఉందో, ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో 10,000 ఉందా, ఆ 10,000 మాత్రం ఐటీసీ యూజ్ చేసి పే చేయకూడదు, అది క్యాష్ ద్వారానే పే చేయాలి. ఆర్సీఎం లైబిలిటీ టు బీ పెయిడ్ త్రూ క్యాష్ లెడ్జర్ ఓన్లీ. With this we are done with 19th question as well, completed. Start with the next question. Study material ఉన్నది 22nd question. ఇది ఏం అడుగుతున్నాడు అంటే ఇక్కడ 1 second ఆగు. Okay, right. V Supply Private Limited is a registered manufacturer of auto parts in Kolkata. ఇది ఎక్కడ, వి సప్లై లిమిటెడ్ అనేవాడు కోల్కతాలో రిజిస్టర్ అయ్యాడు. అది ఎక్కడ ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకే, స్టేట్ వెస్ట్ బెంగాల్ స్టేట్లో కోల్కతాలో రిజిస్టర్ అయ్యారు. ద కంపెనీ హ్యాస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిజిస్టర్డ్ అండర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఇన్ కోల్కతా. ఇట్ ప్రొక్యూర్స్ ఇట్స్ ఇన్పుట్స్ ఇండిజినియస్లీ. అంటే ఏంటి ఇండిజినియస్లీ అంటే ఏంటో తెలుసా, ఇండిజినియస్లీ 1 సెకండ్, ఇండిజినియస్లీ అంటే లోకల్లీ. It procures its inputs indigenously from both registered and unregistered suppliers located within as well as outside West Bengal, as also imports some raw materials from China. ఇది ఎక్కడి నుంచి, లోకల్గా ఫ్రమ్ బోత్ లోకల్గా ఎక్కడి నుంచి రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ దగ్గర తెచ్చుకుంటుంది, అలాగే యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ ద వెస్ట్ బెంగాల్ నుంచి కూడా తెచ్చుకుంటుంది, అలాగే ఇంపోర్ట్ కూడా చేసుకుంటుంది చైనా నుంచి. ఓకే, ఆడుకుని ఇంపోర్ట్ ద కంపెనీ రిపోర్ట్స్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఫర్ ఏ ట్యాక్స్ పీరియడ్. ఆ ఏ డీటెయిల్స్ ఇచ్చాడు, వాడు ఏం అడుగుతున్నాడు, వాడికి ఏం కావాలట, ఇదంతా క్వశ్చన్ మనకు అక్కర్లే, వాడికి ఏం కావాలో చదువు. కంప్యూట్ టోటల్ ఐటీసీ అవైలబుల్ విత్ వి సప్లై ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ద ట్యాక్స్ పీరియడ్. అలాగే నెట్ జిఎస్టీ పేబుల్ ఎంత, టోటల్ ఐటీసీ ఎంత ఉందో ఆడికి ఎంత అవైలబుల్గా ఉంది, అండ్ నెట్ జిఎస్టీ పేబుల్ ఎంత. సో నువ్వేం చెప్పచ్చు, నువ్వు ఇక్కడ ఆడి సమ్మరీ ఫైనల్గా కావాల్సింది ఏంటంటే, ఆడు అసలు జిఎస్టీ ఎంత పే చేయాలన్నది తెలియాలి అడిగి. జిఎస్టీ ఎంత పే చేయాలంటే నెట్ ఏమిడి, ఫస్ట్ అడేమిడాడు ఐటీసీ అవైలబుల్ ఎంత, దాని తర్వాత నెట్ జిఎస్టీ పేబుల్. నెట్ జిఎస్టీ పేయబుల్ నువ్వు చూసినట్లయితే ఏముండాలి, ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం మీద ఎంత ట్యాక్స్ పే చేయాలి, నీకు ఐటీసీ ఎంత పోయింది తీసేగా ఎంతైతే వచ్చిందో దీనికి ఏం చేయాలి, ఆర్సీఎం ప్రకారం ట్యాక్స్ లైబిలిటీ అనేది యాడ్ చేస్తా. ఇది నెట్ జిఎస్టీ పేయబుల్ అంటాను నేను. నెట్ జిఎస్టీ పేయబుల్ అంటే ఐటీసీ మనం సెపరేట్గా కనుక్కోవాలి. ఇక్కడ అలాగే ఇచ్చాడు, అడేమిడిగాడు టోటల్ ఐటీసీ అవైలబుల్ విత్ వి సప్లై లిమిటెడ్. ఇక్కడ దీన్ని ఒక క్వశ్చన్ కింద అడిగాడు, దీన్ని ఒక క్వశ్చన్ కింద అడిగాడు. ఓకే, సో మనం ఏం చేయొచ్చు, ఫార్మేట్ ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఫస్ట్ ఏంటంటే ఐటీసీ తెలియాలి మనకి. ఓకే. ఐటీసీ కోసం ఒక టేబుల్ వేసుకున్నాను. ఏం వేసుకున్నాను నేను? కంప్యూటేషన్ ఆఫ్ ఐటీసీ అవైలబుల్ అని రాసుకున్నా పర్టికులర్స్. ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్లో సిజిఎస్టీ ఐజిఎస్టీ అని సెపరేట్గా ఇస్తాడనమాట. ఈ క్వశ్చన్లో నీకు సెపరేట్గా చేయాలని ఎలా తెలిసింది? ఇప్పటిదాకా ఏం చేయలేదు కదా. అంటే ఇక్కడ చూడు, ద ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఐజిఎస్టీ ఐటీసీ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్లు ఇచ్చాడు కింద 9th పాయింట్లో. సో దాన్ని బట్టి అన్నీ సెపరేట్గా చేద్దాం. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఐజిఎస్టీ టోటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడో రాసుకున్నాం. 15,000 8,000 32,000. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏంటంటే ఒక్కో పాయింట్ చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకుని అది ఎక్కడికి వెళ్తే అక్కడ తోసేద్దాం. ఫస్ట్ ఏముంది పాయింట్ మనకి? రా మెటీరియల్ ఉంది, ఎంత? 3.5 lakh crores. ఇవన్నీ పేమెంట్స్ అంటే ఏంటి? మనం ప్రొక్యూర్ చేసుకున్నప్పుడు మనం పే చేసిన అమౌంట్స్. ఇక్కడ చూస్తే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే, ఫాలోయింగ్ అడిషనల్ డీటెయిల్స్ ఆర్ ఫర్నిష్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద రిసిట్స్ రిపోర్టెడ్ పేమెంట్స్ అండ్ రిసిట్స్ రిపోర్టెడ్ బై ఇట్. రా మెటీరియల్ గురించి మాట్లాడుతున్నాడు. రా మెటీరియల్ టోటల్ ఎంత ఉంది ఇక్కడ? 3.5 crores. ఓకే, రా మెటీరియల్ మీద ఒక వర్కింగ్ నోట్ రాసుకుందాం. టోటల్ ఎంత ఉంది? 3.5 crore lakhs. ఓకే, అయితే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? రా మెటీరియల్ అమౌంటింగ్ టు 0.8 lakh ఈజ్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ బీహార్. ఇప్పుడు అసలు ఈ కంపెనీ ఎక్కడుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్కతాలో ఉంది. వి సప్లై అనేది కోల్కతాలో ఉంది. కోల్కతా అది ఏ స్టేట్లో ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకున్నట్ట? బీహార్. అంటే అవుట్ సైడ్ ది స్టేట్ కదా, అంటే ఇంటర్ స్టేట్ పడుతుంది. ఇంటర్ స్టేట్ అంటే సో చూడు, ఇంటర్ స్టేట్ మొత్తం ఎంత? అమౌంటింగ్ టు 0.8 lakhs ఈజ్ పర్చేజ్డ్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ బీహార్. ఇంటర్ స్టేట్ సేల్ ఎంత? 0.8 lakhs. అండ్ 1.5 lakhs ఈజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాం? 1.5. బేసిక్ కస్టమ్ డ్యూటీ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఆపితే ఇంటర్ స్టేట్ మనం ప్రొక్యూర్ చేసుకున్నంత 0.8 lakhs అంటే 80,000. ఇంటర్ స్టేట్ మీద ఏం పడుతుంది మనకి? ఐజిఎస్టీ పడుతుంది. ఐజిఎస్టీ ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడు నీకు క్వశ్చన్లో? ఐజిఎస్టీ 18% ఇచ్చాడు. 18%తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 14,400 ఐజిఎస్టీ. రైట్. నెక్స్ట్ ఏమన్నాడు? మనకి ఇది అయిపోతే నెక్స్ట్ ఇంపోర్ట్లోకి వెళ్దాం. ఇంటర్ స్టేట్ అయ్యింది. నెక్స్ట్ ఏం చెప్పాడు? బేసిక్ ఇట్ ఇంపోర్టెడ్ 1.5 lakhs ఫ్రమ్ చైనా నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకున్నట్టు? 1.5 lakhs. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎంత పే చేసి ఇచ్చాడు? సోషల్ వెల్ఫేర్ ఛార్జ్ ఇచ్చాడు. అండ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఆఫ్ 0.2997 lakhs ఆర్ పేడ్ టు ఆన్ ద ఇంపోర్టెడ్ రా మెటీరియల్ మీద ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పే చేశాడంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే ఐజిఎస్టీ ఎంత పే చేశాడు? 29,970. జస్ట్ 0.2997 ఇంటూ 1 lakh కొడితే నీకు 29,970 వచ్చేస్తుంది. ఇక్కడ ఏమి 15% ఏం చేయకు నువ్వు, ఇది ఏం చేయక్కర్లేదు. డైరెక్ట్ ఇచ్చేసరికి డైరెక్ట్గా తీసుకో. ఓకే, ఆ తర్వాత 3.5 lakhsలోంచి ఎంత తీసే? 3.5 - 0.8 - 1.5 తీసాక ఇంకెంత ఉందంటే 1.2 lakhs ఉంది బ్యాలెన్స్. ఈ 1.2 lakhs బ్యాలెన్స్లో వాడు ఏం చెప్తున్నాడు? ద రిమైనింగ్ రా మెటీరియల్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ సప్లయర్స్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. అవుట్ ఆఫ్ సచ్ రా మెటీరియల్ ఇంకేదైతే మిగిలిందో అందులో రా మెటీరియల్ వర్త్ 0.3 lakhs ఈజ్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ సప్లయర్స్. ఈ 1.2లో ఎంత? 3.3 lakhs ఎక్కడి నుంచి కొనుక్కున్నా? అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర కొనుక్కున్నమాట. అంటే నో ఐజిఎస్టీ, నో జిఎస్టీ, నో ఐటీసీ. అది తీసేకి ఇంకెంత మిగిలింది? 0.9 lakhs. ఈ 0.9 lakhsలో అదేం చెప్తున్నాడు? ఫర్దర్ రా మెటీరియల్ వర్త్ 0.5 lakhs purchased from a registered supplier located in West Bengal has been destroyed due to seepage problem. నీకు బ్లాక్డ్ ఐటీస్లో నీకు తెలిసినట్లయితే ఏం తెలియాలి? బ్లాక్డ్ ఐటీస్లో నువ్వు చదువుకుంటావు. ఎక్కడైతే లైక్ ఇన్పుట్స్ డ్యామేజ్ అయిపోవడం కానీ లాస్ అయిపోతే వాటి మీద గూడ్స్ లాస్ట్, స్టోలెన్, డెస్ట్రాయిడ్, రిటర్న్ ఆఫ్ ఆర్ డిస్పోజ్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్స్ ఆర్ ఫ్రీ శాంపిల్స్ వీటి మీద నువ్వు ఐటీసీ బ్లాక్డ్. సో వాటి మీద నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేయలేవు. సో నో జిఎస్టీ, నో ఐటీసీ. డిస్ట్రాయిడ్ కాబట్టి నో ఐటీసీ. ఇది కూడా పోను. మిగిలిన ఎంత ఉంది? 0.8 lakhs, 85 lakhs ఉంది. ఆడేమంటున్నాడంటే ఇక్కడ ఏం చెప్పాడు? in the factory could not be used in the manufacturing process. ఒక క్షణం ఇక్కడ డౌట్ వచ్చింది. నాకు 1 minute.
ఇంకెక్కడ చెప్పాను నీకు అది. ఇప్పుడు ఎంత మిగిలింది 1.2లోంచి అన్రిజిస్టర్డ్ దగ్గర ఎంత కొనుక్కున్నావో చెప్పాడు. ఇదిగో ఇక్కడ ఓకే 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 ఇక్కడ చెప్తున్నాడు మొత్తం 1.2 అందులోంచి 0.3 తీసేగా 0.9 ల్యాక్స్ మిగిలింది. అయితే ఫర్దర్ రా మెటీరియల్ వర్త్ 0.05 ల్యాక్స్ పర్చేస్ ఫ్రమ్ రిజిస్టర్డ్ డిస్ట్రాయిడ్ ఎంత ఇచ్చాడు. ఈ 0.9 ల్యాక్స్లో 0.05 తీసాక ఇంకెంత మిగిలింది 0.85. ఇది డిస్ట్రాయిడ్ అయిపోతే ఇంకో ఇక్కడ ఏదో పాయింట్ చెప్తుండే ఇక్కడ ఇక్కడ చూడు. ద రిమైనింగ్ రా మెటీరియల్ ఈజ్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ సప్లయర్స్. 0.05 lakhs purchased from registered supplier located in West Bengal has been destroyed due to seepage problem. ఇదంతా ఎక్కడి నుంచి కొనుక్కున్నాడు 0.9 ల్యాక్స్ రిజిస్టర్డ్ దగ్గర నుంచే కొనుక్కున్నాడు. అందులో ఇంత డిస్ట్రాయ్ అయిపోగా ఇంత మిగిలింది. రిజిస్టర్డ్ అని చెప్పాడు కానీ ఏ లొకేషన్ నుంచి చెప్పలేదు కాబట్టి మనం ఏమనుకుంటాం సిజిఎస్టీ ఐజిఎస్టీ అని అనుకుంటాం, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనుకుంటాం. సో ఎంత మనకి 9% కదా. కింద ఎంత ఇచ్చాడు రేటు 9%, 9%. సో ఇంటూ 9% చేసుకుంటే అంటే 85,000 ఇంటూ 9%, 7650. ఓకే, ఇక్కడతో మనకు ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అయిపోయింది. ఇది అయిపోతే ఇంక సమ్మంతా అయిపోయినట్టు ఏమి ఉండదు, ఫటాఫటలు ఎత్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, టోటల్ ఐటీసీ ఎంత రిసీవ్ చేసుకున్నాం అంటే ఇక్కడ ఐటీసీ రా మెటీరియల్లో ఫస్ట్ ఏంటి బీహార్ దగ్గర నుంచి కొనుక్కున్నాం. రా మెటీరియల్ ఫ్రమ్ బీహార్ ఎంత, దాని మీద ఎంత పే చేశాను నేను 14,400 ఐజిఎస్టీ పే చేశాను. సో నేను ఏమి రాసుకోవచ్చు ఐజిఎస్టీ 14,400. సో టోటల్ 14. దాని తర్వాత రా మెటీరియల్ ఫ్రమ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దాని మీద ఏం పే చేశాను ఐజిఎస్టీ ఎంత 29,970 రాసుకో. 29,970 టోటల్ వచ్చింది. ఆ తర్వాత రా మెటీరియల్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ సప్లయర్ దగ్గర నుంచి ఎంత కొన్నాం, ఇది అయిపోయింది. టోటల్ 1.2 ల్యాక్స్లో అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర ఎంత కొన్నాను 0.3 ల్యాక్స్. దాని మీద ఐటీసీ తీసుకొచ్చా అంటే తీసుకోలేవు, అది వదిలే ఇగ్నోర్ చేసే. నెక్స్ట్ 0.9 ల్యాక్స్ ఉంది. ఈ 0.9 ల్యాక్స్లో ఎంత ఉంటుంది టోటల్ 0.9 ల్యాక్స్ అయితే అందులో 0.05 ల్యాక్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. డిస్ట్రాయ్ అయిన దాని మీద కూడా మనం ఏం తీసుకోలేము ఐటీసీ. సో ఏం చేస్తాం మనం డిస్ట్రాయిడ్, సో నో ఐటీసీ. మెటీరియల్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ కూడా నో ఐటీసీ. రా మెటీరియల్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అది ఎక్కడి నుంచి కొనుక్కున్నాడట, అది ఎక్కడి నుంచి చెప్పాడు నీకు. రిమైనింగ్ రా మెటీరియల్ ఇస్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ సప్లయర్స్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అవుట్ ఆఫ్ సచ్. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు కదా క్లియర్గా మొత్తం ఈ ఎంతైతే మిగిలిపోయిందో ఈ మొత్తం టోటల్ 1.2 ల్యాక్స్ అనేది ఎక్కడ కొనుక్కున్నాడు వెస్ట్ బెంగాల్ నుంచి కొనుక్కున్నట్ట. అందుకనే ఇక్కడ ఏమనుకుంటాం ఆ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వస్తుందని అనుకోవచ్చు. ఓకే డన్. సో రా మెటీరియల్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ నుంచి కొనుక్కున్నది ఎంత మిగిలింది ఇక్కడ ఈ పాయింట్ వస్తుంది 0.8 ల్యాక్స్ ఇంటూ 7.7650 అది సిజిఎస్టీ ఎస్జిఎస్టీ తీసుకుంటాం. ఓకే, ఈ రెండు అయిపోతే 15,300 టోటల్ వచ్చింది. టోటల్ ఐటీసీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏమైపోయింది మనకి, ఫస్ట్ పాయింట్ అయిపోయింది రా మెటీరియల్ అనేది అయిపోయింది ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ కన్జ్యూమబుల్స్ ఎంత 1.25 ల్యాక్స్. ఈ 1.25 ల్యాక్స్ కూడా ఏం చెప్తున్నాడు కన్జ్యూమబుల్స్ ఆర్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ సప్లయర్స్ లొకేటెడ్ ఇన్ కోల్కతా అండ్ ఇంక్లూడ్ డీజిల్ వర్త్ 0.25 ల్యాక్స్ ఫర్ రన్నింగ్ ద జనరేటర్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే డీజిల్ మీద సప్లై డెఫినేషన్లో తీసుకొచ్చి దాని మీద జిఎస్టీ లెవీ చేయొచ్చా, నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ అని చెప్పి నువ్వు చెప్పు. అందులో ఏంటి డీజిలు, హై స్పీడ్ మోటార్ ఆయిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఇలా చెప్పావు కదా. అందులో ఏమైంది డీజిల్ కూడా కవర్ అయింది కాబట్టి ఇది నాన్ ట్యాక్సిబుల్. టోటల్ కన్జ్యూమబుల్స్ ఎంత టోటల్ 1.25 కదా, అందులోంచి ఈ డీజిల్ తీసేస్తే 0.25 మిగిలిన ఎంత ఉంది రిమైనింగ్ 1 ల్యాక్ ఉంటుంది. ఆ 1 ల్యాక్లో కూడా ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఎంత and consumables procured from registered suppliers located in Kolkata and include diesel worth 0.25. మొత్తం ఎక్కడ కొనుక్కున్నా ఉంటా నువ్వు కోల్కతాలో కొనుక్కున్నా ఉంటా అంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ పడుతుంది. అందులో డీజిల్ తీసేగా మిగిలిందంతా నీకేమైతే కన్జ్యూమబుల్స్ అది కాకుండా ప్రొక్యూర్డ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ సప్లయర్స్ అండ్ ఇంక్లూడ్ డీజిల్ వర్త్ డీజిల్ కూడా ఉందని చెప్పాడు. డీజిల్ తీసేగా ఎంత ఉంది మిగిలింది కన్జ్యూమబుల్స్ 1 ల్యాక్ మీద ఎంత పడుతుంది 9%, సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ 9%. ఓకే డన్. ఇది ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇది ఐటీసీకి కదా, ఐటీసీ ఎక్కడికి వెళ్తుంది ఇన్పుట్స్లోకి వెళ్తుంది. ఐటీసీ ఆన్ కన్జ్యూమబుల్స్ ఎంత 9,000 టోటల్ 18,000 డన్. నెక్స్ట్ ఏముంది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. ఇక్కడ ఏమి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఫర్ బ్రింగింగ్ ద రా మెటీరియల్ టు ద ఫ్యాక్టరీ ఎంత 0.7 ల్యాక్స్ మొత్తం
ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కంప్రైజ్ ఆఫ్ 0.6 lakhs పెయిడ్ టు జీటీఏ ఇన్ కోల్కతాలో పే చేశాడు, అంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ తీసుకోవచ్చు. అండ్ 0.1 lakh పెయిడ్ టు హార్స్ పుల్డ్ కార్ట్స్ మీద ఓకే జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ద సర్వీసెస్ ఆఫ్ జీటీఏ ఇస్ 5% పేయబుల్. మొత్తం ఎంత ఉంది? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఫర్ బ్రింగింగ్ ద రా మెటీరియల్ ఎంత ఇచ్చింది? మొత్తం 0.7 lakhs. అందులో హార్స్ కార్డ్ ద్వారా వచ్చింది 0.1 lakhs, జీటీఏ ద్వారా వచ్చింది 0.6 lakhs. ఓకే, ఆ బైఫికేషన్ నీకు ఎక్కడ థర్డ్ పాయింట్లో తెలిసింది. అయితే నార్మల్గా నీకు బ్లాక్డ్ ఐటీసీ దేని మీద చెప్పాడు? బ్లాక్డ్ ఐటీసీ చూసుకుంటే ఒక్కసారి ఓపెన్ చేయి. బ్లాక్డ్ ఐటీసీ పేజ్ నెంబర్ 87, దట్స్ ఇట్ బుక్. ఓకే, అందులో ఏం చెప్పాడు? ఫర్ ట్రాన్స్పోర్టింగ్ పర్సన్స్ కెపాసిటీ మోర్ దెన్ 13 వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అదర్స్, మిగిలిన ఏమైనా సరే ఐటీసీ అవైలబుల్ అంటే స్పెసిఫైడ్ ఏవో చెప్పాడు. అవి కాకుండా ఇంకేమైనా ఇక్కడ ఏమంటున్నాడు? హార్స్ కార్ట్ అనేది మోటార్ వెహికల్లోకి రాదు. సో దాని మీద ఏముండదు, బ్లాక్ ఓకే. ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ప్యాసింజర్స్ చూసావా? హార్స్ కట్ కూడా ప్యాసింజర్లోకి తీసుకోనుకో. కెపాసిటీ మోర్ దెన్ 13 ఉంటుంది అంటే కాదు, లెస్ దెన్ ఉంటుంది. అది 3 కేసెస్ చెప్పాడు. ఫర్దర్ సప్లై యూజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, డ్రైవింగ్ స్కూల్స్, అదర్స్ ఏదైనా అయితే ఐటీసీ నాట్ అవైలబుల్. దీని మీద ఆ యాంగిల్లో మనం చూసి దీన్ని నో జీఎస్టీ నో ఐటీసీ తీసుకోవచ్చు. మిగిలిన ఎంత అయితే ఉందో దాని మీద సిజిఎస్టీ ఎస్జిఎస్టీ పడుతుంది. ఓకే, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మీద 1500 వచ్చింది కదా, తీసుకో. ట్రాన్స్పోర్టేషన్ 1500 టోటల్. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ హ్యావ్ బీన్ టేకెన్ బై ద కంపెనీ టు ఫుల్ఫిల్ ఏ స్టాట్యూటరీ అబ్లిగేషన్ ఇన్ దిస్ రిగార్డ్. ద లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవన్నీ కూడా నీకు ఇన్పుట్స్లో కవర్ అవుతుంది. బ్లాక్డ్ ఐటీస్లో ఇన్వర్డ్ సప్లైస్లో ఏంటి ఇన్సూరెన్స్, బ్యూటిఫికేషన్, ఫుడ్ వీటి మీద ఏంటి ఆబ్లిగేషన్ ఉంది. సో దాని మీద మనం ఏం చేసుకోవచ్చు? ద లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టాట్యూటరీ అప్లికేషన్. ఇది నార్మల్గా అయితే బ్లాక్డే, కానీ ఇది స్టాట్యూటరీ అప్లికేషన్ కింద ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మాత్రం అప్పుడు ఐటీసీ ఇస్తాం వాళ్ళకి. సో మొత్తం ఎంత లైఫ్ ఇన్సూరెన్స్ ఇది పే చేసింది? ఇది అయిపోయింది. శాలరీ పే టు ఎంప్లాయీస్ రోల్స్ అది చెప్పలేదు కదా, ఒకసారి అది ప్రీమియం పేడ్ ఆన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ 1.6 మీద వాడు క్రెడిట్ తీసుకోవచ్చు కదా. ఓకే, ఎవరికి పే చేస్తున్నాడు? 1.6 రిజిస్టర్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఈడు వెస్ట్ బెంగాల్, అది వెస్ట్ బెంగాల్ కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వస్తుంది. 14,400. ఓకే, డన్. నెక్స్ట్ దాని పైకి వస్తే ఒకసారి శాలరీస్ పే టు ఎంప్లాయీస్, శాలరీ అనే దాని మీద జిఎస్టీ వస్తుంది అంటే రాదు కదా. సో నో ఐటీసీ విత్ రెస్పెక్ట్ టు దట్. నెక్స్ట్ ఏముంది? ఆడిట్ ఫీ ఎంత ఉంది? 0.5 lakhs. అయితే ఆడిట్ ఫీ మీద ఏం చెప్తున్నాడు? Audit fee is paid to Mrs. Goyal and Co, a firm of chartered accounts registered in West Bengal for the statutory audit for the preceding financial year. దీని మీద ఐటీసీ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. లాస్ట్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ అది ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఆడిట్ ఫీ ఏమైతుంది? ట్యాక్సిబుల్. ఆడిట్ ఫీ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఎంత? వెస్ట్ బెంగాల్ కాబట్టి 9% తీసుకుంటావా? 9% తీసుకో. ఆడిట్ ఫీ మొత్తం ఎంత? 50,000 ఇంటూ 9%, 4,500. ఈ దీని మీద ఐటీసీ తీసుకోవచ్చు. ఆడిట్ ఫీ 4,500. నెక్స్ట్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 0.30 అంటే 30,000 ఇచ్చాడు. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ పర్టైన్ టు బిల్స్ ఫర్ ల్యాండ్లైన్ ఫోన్ ఇన్స్టాల్డ్ ఎట్ ద ఫ్యాక్టరీ అండ్ మొబైల్ ఫోన్స్ గివెన్ టు ఎంప్లాయీస్ ఫర్ ఆఫీషియల్ యూజ్. ద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఏమైనా అర్థమైందా? టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ పర్టైన్స్ టు బిల్స్ ఫర్ ల్యాండ్లైన్ ఫోన్ ఇన్స్టాల్డ్ ఎట్ ద ఫ్యాక్టరీ అండ్ ద మొబైల్ ఫోన్స్ గివెన్ టు ఎంప్లాయీస్ ఫర్ అఫీషియల్ యూజ్. ద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఆడెక్కడ రిజిస్టర్ అయ్యాట? వెస్ట్ బెంగాల్లో. దాని మీద ఐటీసీ ఇస్తామంటే ఇస్తాం. సో టోటల్ ట్యాక్సిబుల్ అవుట్పుట్ మీద కదా 0.3 lakhs ఇంటూ ఎంత? 9% చేసుకోవచ్చు. 2,700. సో టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ మీద వీఆర్ డన్. 2,700 తీసుకోవచ్చు. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఉంది?
బ్యాంక్ ఛార్జెస్ ఎంత 10,000. ఈ బ్యాంక్ ఛార్జెస్ మీద ఆర్ టువర్డ్స్ ద కంపెనీస్ కరెంట్ అకౌంట్ మెయింటైన్ విత్ ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ రిజిస్టర్డ్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. దీని మీద కూడా తీసుకోవచ్చు. అది ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్ కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వస్తుంది. ఎంత? 9%. మొత్తం ఎంత వాడు పే చేయాల్సింది బ్యాంక్ ఛార్జెస్? 10,000. 10,000 ఇంటూ 9%, 900, 900. టోటల్ ఐటీసీ అవైలబుల్ ఎంత వచ్చింది? 55,650. మొత్తం ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చింది టోటల్స్. అయితే ఇప్పుడు దాకా మనం ఎన్ని పాయింట్స్ కవర్ చేసాం? ఓకే, ఇక్కడ వరకు మనం వీఆర్ డన్ విత్ 0.7. అయితే ఇప్పుడు నీ టోటల్ ఐటీసీ అనేది అవైలబుల్. ఒక క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది ఇక్కడతో. టోటల్ ఐటీసీ అవైలబుల్. ఇది పక్కన పెడితే నెక్స్ట్ ఏం చేయాలి? పర్టికులర్స్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ టోటల్. అయితే ఇక్కడ నువ్వేం చేయాలంటే నీ అవుట్పుట్ ట్యాక్స్ దేని మీద పే చేస్తావు? నువ్వు సేల్ చేసిన దాని మీద కదా పే చేస్తావు. నీ సేల్స్ ఎక్కడ ఇచ్చాడు అంటే ఇక్కడ చూడు, బ్రేకప్ ఆఫ్ ద సేల్స్ ఈజ్ ప్రొవైడెడ్ యాజ్ అండర్. వెస్ట్ బెంగాల్లో అమ్మిన సరికి ఎంత? 7 lakhs. 7 lakhs మీద నువ్వు ఎంత పే చేస్తుంటావు? 7 lakhs ఇంటూ ఎంత పే చేయాలి నువ్వు? 9%, అంటే 63,000 పే చేయాలి. అలాగే ఎస్జిఎస్టీ కూడా 63,000. ఆ తర్వాత ఏముంది? ఎక్స్పోర్ట్ అండర్ ఎల్యూటీ అంటే ఎల్యూటీ బాండ్ మీద ప్రకారం నువ్వు పే చేసావు. ఎంత పే చేసావు అంటే 5 lakhs పే చేసావు అంట. అంటే 5 lakhs ఇంటూ ఎంత ఎంత పర్సంటేజ్? 5 lakhs ఇంటూ 18% అంటే 19,000. ఏది? 5 lakhs ఇంటూ 18% 90,000. బ్రేకప్ ఆఫ్ సేల్స్, ఎక్స్పోర్ట్ అండర్ ఎల్యూటీ మీద ఎంత ఉంది? 18%. నాకు ఒకటి వచ్చిందా? ఒరే ఇది చూడు, ఏడు సేల్స్ అండర్ అదర్ వెస్ట్ బెంగాల్ మీద జరిగిన, అంటే విత్ ఇన్ ద ఏంటి టీమే కాబట్టి వెస్ట్ బెంగాల్ మీద ఎంత? మొత్తం 3 lakhs మీద 18%. 3 lakhs ఇంటూ 18% ఎంత? 54,000. అదనమాట ఇంటర్స్టేట్ సేల్స్. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ అండర్ ఎల్యూటీ 5 lakhs. దీని మీద ఏమైనా ఇస్తామా అంటే ఏమి ఐటీసీ ఇవ్వమా? నెట్ జిఎస్టీ పేబుల్లో ఎక్స్పోర్ట్స్ అండర్ ఎల్యూటీ అది దేని మీద పే చేశాడట? ఎక్కడ చెప్పాడు? ఎక్స్పోర్ట్ అండర్ ఎల్యూటీలో పే చేసినప్పుడు ఇక్కడ సిజిఎస్టీ ఏం పే చేయనట్టే కదా. సో అందుకని ఇక్కడ 0. ఇది ఇక్కడ ఏం పే చేయలేదు ట్యాక్స్. సో టోటల్ అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత ఉంది? కానీ వీటికి ఐటీసీ ఎంత ఉంది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసావు కదా. ఎంత? 55,650. ఇవి ఈ అమౌంట్లు తీసుకుంటే ఇక్కడ అవి మొత్తం టోటల్ అవుట్పుట్ ఎంత పే చేయాల్సింది. అందులో నాకు అవైలబుల్ ఐటీసీ తీసాను. ఇంకెంత ఉంది? జిఎస్టీ అండ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం పేబుల్ ఎంత అంటే ఎంత? 1,500. 1,500 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ జీటీఏ సర్వీసెస్ చెప్పావు కదా. జీటీఏ సర్వీసెస్ ఎప్పుడైనా 5% పేబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఏంటి? జీటీఏ మీద మనం రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. మొత్తం 60,000 మీద 5% ఎంత పే చేయాలి? 60,000 ఇంటూ 5% 3,000. 3,000 డివైడెడ్ బై సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కాబట్టి 1,500. టోటల్ 3,000. నెట్ జిఎస్టీ పేబుల్ ఎంత? మొత్తం ఇందులోంచి ఐటీసీ మొత్తం నేను ఇంత పే చేయాలి 63,000. ఈ అమౌంట్ 63,000 మైనస్ 55,650 మైనస్ 1,500 తీసాక 8,850 వచ్చింది. 63,000 55,650 మైనస్ 1,500. నేను ఇంకా ఇంత జిఎస్టీ పే చేయాలి. అది ఆన్సర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మొత్తం అయిపోయింది. వీ కెన్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 24 అన్నమాట ఇది. ఓకే, ఇది కూడా సేమ్ ఇప్పుడు ఈ ప్రీవియస్ ఏదైతే క్వశ్చన్ చేసామో దానికి సిమిలర్గా ఉన్న క్వశ్చన్ ఇది. పారి లిమిటెడ్ ఆఫ్ జోధపూర్ రాజస్థాన్ ఈజ్ రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్. పారి లిమిటెడ్ ఫర్నిచర్డ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. పారి అని కూడా ఎక్కడ ఉన్నాడట? జోధ్పూర్ రాజస్థాన్లో ఉన్నాడట. అది ప్లేస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమడుగుతున్నాడు? అదంతా వదిలేసి ఎజ్యూమ్ దట్ ఆల్ అదర్ నెససరీ కండిషన్స్ టు అవైల్ ఐటీసీ హ్యాస్ బీన్ కంప్లైడ్. ఓకే, అడికి ఏం కావాలట? కంప్యూటర్ ఐటీసీ అవైలబుల్ విత్ పారి లిమిటెడ్. ఐటీసీ ఎంత అవైలబుల్గా ఉంది అండ్ నెట్ జిఎస్టీ పేయబుల్ ఎంత ఉంది? ఈ రెండు ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఐటీసీ
అడిగాడు. నెట్ జీఎస్టీ పేయబుల్ కావాలంటే ఖచ్చితంగా ఐటీసీ కావాలి. ఐటీసీ కావాలంటే మనం ఫస్ట్ ఏం చేసుకుంటాం, వర్కింగ్ నోట్ రాసుకుంటాం. ఆల్రెడీ ఏం చెప్పినాడు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఐటీసీ సేమ్ సిమిలర్ క్వశ్చన్ ఇందాక దాని మీద. సో మనం ఏం చేసుకుంటాం, ఓపెనింగ్ ఏమి ఇచ్చాం, ఓపెనింగ్ సీజీఎస్టీ ఎస్జీఎస్టీ 20,000 ఇచ్చింది రాసేసుకున్నా, ఇదంతా రాసేసుకున్నా. ఓకే, డన్. ఓపెనింగ్ రాసుకున్న తర్వాత ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్. ఐటీసీకి ఏం కావాలి, ఇన్వర్ట్స్ కావాలి, ఇది పక్కన పెట్టి తర్వాత చూద్దాం. డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. రా మెటీరియల్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ సప్లయర్స్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. వీడిది ఎక్కడ, ఏ ఊరిది, రాజస్థాన్. రాజస్థాన్ నుంచి కొనుక్కున్నానంటే ఇంట్రాస్టేట్. ఇంట్రాస్టేట్ అంటే సీజీఎస్టీ ఎస్జీఎస్టీ ఎంత, 1,06,250. అంటే ఏం చెప్తాడు, ట్యాక్స్ రేట్స్ 9% to 18%. ఓకే, విత్ ఇన్ ద స్టేట్స్ అయితే 9% కాబట్టి 1,06,250 ఇంటూ ఎంత, 1,06,250 ఇంటూ 9% చేస్తే ఇంత వచ్చింది. ఆ సీజీఎస్టీ ఎస్జీఎస్టీ. ఓకే, రా మెటీరియల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత రా మెటీరియల్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ సప్లయర్స్. అసలు అన్రిజిస్టర్డ్ సప్లయర్స్ దగ్గర నుంచి కొనుక్కుంటే నీకు ఎవడైనా ఐటీసీ ఇస్తానని చెప్పాడు, ఎవడెవడు కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ రా మెటీరియల్స్ పర్చేజ్ ఫ్రమ్ పంజాబ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ సప్లయర్. ఎక్కడి నుంచి తీసుకున్నాం, పంజాబ్ అనే దగ్గర నుంచి రిజిస్టర్డ్ సప్లయర్స్ అనమాట. ఓకే, అంటే ఏంటి, వేరే స్టేటు రిజిస్టర్డ్ సప్లయర్ అంటే ఇంటర్ స్టేట్. ఇంటర్ స్టేట్స్ మీద ఎంత, 18%. 1,00,000 ఇంటూ 18% ఎంత, ఐజీఎస్టీ 18,000 తీసుకున్నా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, సో ఇక్కడతో మనకు రా మెటీరియల్ మీద అయిపోయింది. రా మెటీరియల్ మీద నువ్వు ఎన్ని టోటల్ చేస్తే ఎంత, యూ గాట్ దిస్. రా మెటీరియల్ ఓపెనింగ్ కలిపితే ఎంత వచ్చింది, ఓపెనింగ్. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంకోటి ఉందిరా, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ రా మెటీరియల్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూఎస్ఏ. యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న దాని మీద ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పే చేసే ఉంటాయి. అంటే ఏంటి, ఈవెన్ దిస్ కూడా ఒక విధమైన ఎక్స్పెన్సే. ఐజీఎస్టీ పే చేసావు, ఐజీఎస్టీని నువ్వు ఐటీసీ తీసుకోవచ్చు. ఇంపోర్ట్ ఫ్రమ్ యూఎస్ఏ ఎంత, ఐజీఎస్టీ 22,732. ఇక్కడ ఇచ్చిందే తీసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ డన్. టోటల్ వచ్చింది. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ కన్జ్యూమబుల్స్ పర్చేజ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ సప్లయర్స్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఇంక్లూడింగ్ హై స్పీడ్ డీజిల్ ఆయిల్. నువ్వు ఎక్కడి నుంచి కొనుక్కున్నావట, రిజిస్టర్డ్ సప్లయర్ నుంచి కొనుక్కున్నావు, అయితే నీకు ఐజీఎస్టీ ఇస్తాను. ఓకే, జీఎస్టీ ఇస్తాను. ఎక్కడ ఆడు లొకేషన్ రాజస్థాన్ ఉంది, నాది కూడా రాజస్థాన్ కాబట్టి సీజీఎస్టీ ఎస్జీఎస్టీ వస్తుంది. అయితే హై స్పీడ్ డీజిల్ ఆయిల్ నాన్ ట్యాక్సిబుల్ సప్లై, దాని మీద జీఎస్టీ నీకు ఎవడు కూడా ఐటీసీ ఇవ్వడు. సో 1,56,250 మనలోంచి 31,250 తీసేస్తే 31,250 తీసేస్తే ఎంతైతే ఉందో అంత. ఇది తీసేయక ఎంతైతే వచ్చింది, ఒక్క క్షణం ఎందుకులా అవుతుంది, ఇది దీని మీద 9% సీజీఎస్టీ ఎస్జీఎస్టీ. ఓకే, కన్జ్యూమబుల్స్ అయిపోయింది. మంత్లీ రెంట్ ఫర్ ఫ్యాక్టరీ బిల్డింగ్ టు ద ఓనర్ ఇన్ రాజస్థాన్. మంత్లీ రెంట్ అంట, మంత్లీ రెంట్ మీద నువ్వు తీసుకోవచ్చు నార్మల్గా. సిజీ ఏంటి, రాజస్థాన్లోనే కదా ఉంది ఇది, రాజస్థాన్ మీద ఉన్నప్పుడు 9% తీసుకుంటాం. ఓకే, 1,00,000 ఇంటూ 9%. ఓకే, దిస్ ఇస్ డన్. శాలరీ పెయిడ్ టు ఎంప్లాయీస్కి ఏమైనా పే చేస్తే సీజీఎస్టీ ఎస్జీఎస్టీ తీసుకోవచ్చు. అసలు సప్లై డెఫినేషన్లోకి రాదు కాబట్టి నో జీఎస్టీ. నెక్స్ట్ ఏంటి, ప్రీమియం పెయిడ్ లైఫ్ ఇన్సూరెన్స్ టేకెన్ ఫర్ స్పెసిఫిక్ ఎంప్లాయీస్. ఎందుకు తీసుకున్నావు నువ్వు, టు ఫుల్ఫిల్ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు నీ ఎంప్లాయీస్కి, అది స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ కింద. అంటే అప్పుడు ఏం చేస్తాం, ఐటీసీ ఇస్తాం. సో 2 lakhs మీద ఎంత, ఎక్కడ తీసుకున్నాడు, రాజస్థాన్లో తీసుకున్నాడు. 2 lakhs ఇంటూ 9%. ఓకే, టోటల్ ఎక్కడితో అయింది, నాకు క్వశ్చన్ అయిపోయింది. సో టోటల్ వచ్చిన ఐజీఎస్టీ అంతా యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది. సో జీఎస్టీ పేయబుల్ ఎంత. నా అవుట్వర్డ్ సప్లైస్ గురించి ఎక్కడ ఉంది, ఫస్ట్ పాయింట్లో ఇక్కడ ఉంది, డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ అన్నాడా, ఎంత, రాజస్థాన్. జీఎస్టీ పేయబుల్ సప్లైస్ ఇన్ రాజస్థాన్ ఎంత, మొత్తం రాజస్థాన్లో సప్లైసా, 1 second ఆగు, సప్లైస్ ఇన్ రాజస్థాన్. రాజస్థాను, నా స్టేట్ రాజస్థాను, నేను సప్లై చేసేది రాజస్థాను. సీజీఎస్టీ ఎస్జీఎస్టీ ఎంత, 9%, 8,75,000 ఇంటూ 9% ఎంత, 78,750. అంతే కదా, ఒకసారి చెక్ చేసుకుని 8,75,000 ఇంటూ 9% అంతే, సరిపోయింది. నెక్స్ట్ ఏంటి, అదర్ స్టేట్స్ అంటే ఐజీఎస్టీ వస్తుంది. 3,75,000 ఇంటూ 18% 67,700. దాని తర్వాత ఉంది ఎక్స్పోర్ట్ అండర్ ఎల్యూటీ కింద నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎక్స్పోర్ట్స్ మీద ఐటీసీ తీసుకు ఒకసారి ఎక్స్పోర్ట్స్ అనేది దాని మీద నువ్వు ఏమైనా జీఎస్టీ పే చేసావు అంటే చేయలేదు.
6,25,000 ఎల్యూటీ బేస్ మీద. అప్పుడు నేను దాని మీద ఎందుకు పే చేస్తాను? ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఏం పే చేయలేదు కదా నేను. అది ఎల్యూటీ బేస్ మీద కాబట్టి నాకు రాదు. సో, నా టోటల్ లయబిలిటీ ఇంతుంది. అయితే నాకు ఐటీసీ ఎంత అవైలబుల్ ఉందో దాన్ని సెట్ ఆఫ్ చేసుకోగా నా నెట్ జీఎస్టీ లయబిలిటీ ఇంత. దట్స్ ఇట్ ఆన్సర్ కంప్లీటెడ్. ఓకే. దీన్ని ఏమంటంటే నెట్ జీఎస్టీ పేయబుల్